విన్నారు, ప్లస్ బాగుంది కూడా లేండి. నిజంగా కూడా సింపుల్ గా మనం నేర్చుకున్నాము. వచ్చే వారం ఇంకా సులభంగా ఉంటుంది. అష్టదిక్పాలకులతో అంటే ఇదన్నీ ఏంటంటే నెట్ ఏం ప్రాబ్లం వస్తే చేసుకోవాలి. ఎంతో బాధ కలిగింది సార్. నెట్ ఇప్పుడే పోవాలా, మంచి టైంలో మెట్లెక్కే టైంలో అనిపించింది. ఇక తర్వాత వీడియో విన్నాను, ఇక తృప్తి అయింది మనసు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మెయిన్ అంతేనండి, ఈ తత్వం అంతా కూడా అర్థం చేసుకోవడం వరకే. అర్థం చేసుకుంటే చాలా సులభం అనిపిస్తుంది. ఏదైనా అర్థం చేసుకోవడమే అంతే. ఏది చదివినా మళ్ళీ అల్టిమేట్ గా ఏంటంటే మన పైననే ఆధారపడి ఉంది. నేను ఇక్కడ మీకు కష్టపడి 50 మార్కులు ఇప్పించాను, ఇక మిగతా 20-30 మార్క్స్ మీ సాధన పైననే వస్తాయి. డిస్టింక్షన్ వరకు తెచ్చుకోవచ్చు, ఇక పైన కూడా ఇంకా 100% రావాలి అంటే ఎవరి సాధన వాళ్ళదే. ఏం చెప్పగలం. ఇప్పుడు 4 గంటకి లేచి సాధన చేయండి అంటే ఎక్కడ వీలవుతుంది. సరే, వీలైన వాళ్ళు యోగా గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. వారు నేర్పిస్తున్నారు, హిందూ స్వయం సేవక్ వాళ్ళు నేర్పిస్తున్నారు, RSS వాళ్ళు. సో కైవల్యాకృతి గ్రూప్ లింక్ పెట్టాను కదమ్మా, అన్ని గ్రూపులలో పెట్టాను లింక్. అది రేపు పొద్దున 5:30 to 6 లింక్ పెట్టాను, లింక్ పెట్టాను, అన్ని గ్రూపుల్లో పెట్టాను. సార్ చూసుకోండి, అన్ని గ్రూపుల్లో చూడండి. మళ్ళీ కాల్ అయ్యాక మళ్ళీ ఒకసారి పెడతాను తప్పకుండా. ఆల్రెడీ చేసిన వాళ్ళైనా సరే, కొద్దిగా రివిజన్ కోసం ఉన్న వాళ్ళైనా సరే చేసుకోండి. అది అయిన తర్వాత ఇంకా వేరేవి కొన్ని నేర్పించే ఉన్నాయి, కొన్ని స్పెషల్ ముద్రలు, తర్వాత ఈ క్లెన్సింగ్ యాక్టివిటీస్. అక్కడ మీరు నేర్చుకున్నవి నేర్చుకోగా మిగతావి నేను నేర్పిస్తాను. ప్రారంభించుకుందామా? ఓకే సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనం అచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అన్నిటికంటే గొప్పది వేదం. ఆ వేదం కంటే గొప్పది పంచమ వేదం. వేదాలన్నింటిలో ఉన్నటువంటి జ్ఞానముని మనకు సంపూర్ణ మహాభారతం అనే పంచమ వేదంలో వేదవ్యాసుడు అందించారు. సులభంగా అర్థమయ్యేలాగాను, తత్వాన్ని కోల్పోకుండా పూర్తి స్థాయి తత్వాన్ని మనకు తెలియడం కోసం అని చెప్పేసి భగవంతుడి స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు, గురు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు ఆయన మనకు అందించారు. అందుకే గురువుని పూజించే సంప్రదాయం బహుశా ఆయన నుంచే వచ్చింది. అంతకు ముందు కూడా ఉన్నప్పటికీ కూడా మనకంటూ కలియుగంలో మనం గురు పౌర్ణిమ అంటే వేదవ్యాసుడి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన గనక ఇవన్నీ అందించకపోతే మనకు జ్ఞానము అర్థమయ్యేది కాదు. నేను గత 2-3 వారాల బ్యాక్ కూడా చెప్పాను, నేను వేద సంపద నేర్చుకున్నప్పటికీ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది. నాకు ఏదో కన్ఫ్యూజన్, ఎక్కడ మిస్ అయ్యానో తెలియదు అన్నట్టుగా ఉండేది. ఆ సమయం లోపల పురాణాలు చదవడం ద్వారా వేద సంపదని మరి కాస్త సులభంగా అర్థం చేసుకోవడానికి వీలైంది. అయితే కథలు అవి ఉంటాయి, వాటి లోపల కొన్ని కథలు నమ్మేటట్టుగా ఉండవు, కొన్ని కథలు పూర్తిగా నమ్మడానికి దూరంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిదాన్ని కూడా డైరెక్ట్ గా కథలాగా తీసుకోకుండా అందులో ఉన్న సందేశాన్ని వెతకడం ఆ రోజుల నుంచే అలవాటైంది. ఇది నేను ఎప్పటి సంగతి చెప్తున్నాను, 2011 అంటే 14 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. సో కథ వెనక అర్థాన్ని తెలుసుకున్నట్లయితే ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. ముఖ్యంగా సంపూర్ణ మహాభారతం వేదవ్యాసుడు రాసినటువంటి దాంట్లో మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఆయన. నిజం చెప్పాలంటే ప్రతి పర్వము కూడా మహోన్నతమే అయినప్పటికీ కూడాను వనపర్వము, తర్వాత శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, ఈ 3 కూడా వేదవ్యాసుడు చెప్పిన దాని ప్రకారము శ్రవణము, మననము, చదవడము అన్ని కూడా పుణ్యాలే వేదవ్యాసుడు చెప్పిన దాని ప్రకారం. ఎందుకోసము? ఎందుకంటే ఇది ఫలశ్రుతి అని అనవచ్చా లేదా అని కూడా నేను చెప్పలేను. కానీ ఆయన ఏమంటారంటే ఇది తెలుసుకోవడం ద్వారా మనం జీవితంలో ఎంతో ఎదగడానికి అవకాశం ఉంది, వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ప్రతి చోట కూడా నేను ఎంత తగ్గించి చెబుతున్నా మళ్ళీ మనసులో ఏదో బాధ. మార్కండేయుడు గురించి ఆయన చేసిన బోధని ఇంతకుముందు
3 వారాల కింద చెప్పేశాను ఆల్రెడీ. కానీ అయినా కూడా ఎక్కడో లోపల బాధగా ఉంది, మొత్తం చెప్పలేకపోయాను అని. 2 వారాల కింద అనుకుంటాను బహుశా. అది మళ్ళీ ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇవాళ కొద్దిగా కష్టంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆయన చెప్పిన కథలే చెప్పుకుంటూ, ఆయన ఏవి చెప్పారో అవే కథలు అదే సీక్వెన్స్ లో చెప్పుకుంటూ మనము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కథల ద్వారా ఎంతో తత్వాన్ని నేర్చుకోవచ్చు మనం. కథలు ఇక్కడ ముఖ్యమే. విషయాన్ని అర్థం చేసుకోవడానికి కథలు మనకు తోడ్పడతాయి. కాబట్టి ఆ సత్యాన్ని మనము తప్పకుండా తెలుసుకుందాం. ఇక కథలోకి వచ్చినట్లయితే, గత వారం వరకు మనం తెలుసుకున్నాము, వీళ్ళు అడవి లోపల ఉన్నారు, సౌగంధిక పర్వం కూడా అయిపోయింది. ఆ తర్వాత జటాసురుడు అనేటటువంటి రాక్షసుని భీముడు చంపడము, ఇది అయిపోయినా వెంటనే మనకు అర్జునుడు రావడం, అర్జునుడు వచ్చి అందరినీ సంతోషపెట్టడం, ఆయన తన ఆయుధాలు, తను చేసినటువంటి తను నేర్చుకున్నటువంటి విద్యలు ఇవన్నీ కూడా చూపించడము. ఇందులోకే నారదులు వాళ్ళు వచ్చి అన్నిటినీ నువ్వు ప్రయోగం చేయకూడదు అని చెప్పడం వల్ల తను ఆగిపోయాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. వీరి సంతోషము మరిన్ని రెట్లు చేయడం కోసం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు, మార్కండేయుడు ఒక్కరోజు గ్యాప్ తో వచ్చారనమాట. శ్రీకృష్ణుడు రాగానే ఏముంది, అందరూ మురిసిపోతారు. అమ్మో మహానుభావుడు వచ్చాడు అని చెప్పేసి ఆయనతో చెప్తారనమాట. ఓ మహానుభావ, చాలా అద్భుతం, నిజంగా ఇన్ని సంవత్సరాలు మేము అరణ్యంలో గడపడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. కానీ గడిపాము, సంతోషంగా ఉంది ఒక రకంగా. మరొక రకంగా చూడాలంటే వారు మమ్మల్ని మోసం చేసి ఏ విధంగానైతే మన రాజ్యాన్ని తీసుకున్నారో అది చాలా బాధగా కూడా ఉంది. అందులో సత్యభామ కూడా వస్తుంది అనమాట శ్రీకృష్ణుడి తోటి. సో శ్రీకృష్ణుడు కూడా కొద్దిగా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి. సో తర్వాత ఇదే సమయం లోపల మార్కండేయ మహర్షి కూడా వస్తారు. రాగానే ఇంకా ఏముంది, శ్రీకృష్ణుడు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మార్కండేయ మహర్షి వస్తే అందరూ కలిసి ఆయనకు పాదాభివందనం, ఆయనని పూజలు చేయడం, అర్ఘ్యపాద్యాదులకు అన్ని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ధర్మరాజా ఎందుకయ్యా బాధపడతావు, ధర్మం ఉన్నది నీ వైపే. నిన్ను, నీ సోదరులను, నీ భార్యను, వీరందరినీ కూడా ఎంతో వేదనకు గురి చేశారు. కాకపోతే మీ విజయం తథ్యం. మా వైపు ఉన్నటువంటి అంధక, భోజక, వృష్ణి, కుకుర వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో యాదవరాజులు, వీళ్ళందరూ కూడా నీ వైపే ఉంటారు. కాబట్టి నువ్వు భయపడకు, యుద్ధం అనేది జరిగితే నీదే. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది, అది ఒకసారి అందరూ కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోండి. 12 ఏళ్ల పాటు ఒక ఆస్తిని ఎవరు అనుభవించకపోతే అది వేరే వారి ఆస్తి అవుతుంది అని చెప్పి ఈ మాట అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో మనం అందుకే రెంట్కి ఇచ్చేటప్పుడు 11 సంవత్సరాలు వరుసగా ఇవ్వకండి అని ఏదో అంటారు కదా. సో కాబట్టి ఇది అందులోంచి వచ్చినటువంటిదే అన్నమాట. సో కాబట్టి కొద్దిగా ఈయన బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈయనకు ఉంది ధర్మరాజుకి, ఏంటంటే 12 సంవత్సరాలు మేము లేము, కాబట్టి ఇంకా దాన్ని మేము తీసుకునే అర్హత మాకు ఉండదు, ఆ వస్తువులపైన మాకు అర్హత ఉండదు, పోరాడి గెలవాల్సిందే అని ఒక పక్కన ఉంది. మరో పక్కన ఏంటంటే పెదనాన్న మంచాడులే, పెదనాన్న ఇస్తాడు అని అనుకుంటున్నాను ఇంకా ఇప్పటి వరకు. ఇది జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం పెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సరే, అప్పుడు ఈయన కూడా చాలా సంతోషపడతాడు. ఇక ఇది అజ్ఞాతవాసం కూడా అయిపోయిందంటే భగవాన్ ఇక నీదే దయ అని చెప్పి అంటాడు అనమాట. కృష్ణ నీ మీదే భారం మోపుతున్నాను అంటాడు. అంటే బెంగపడకయ్యా అని చెప్తాడు. ద్రౌపది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి నువ్వు అస్సలు బెంగపడకమ్మా, నీ కుమారులందరూ కూడా మా యాదవ్ కుమారులతో చేరి చాలా సంతోషంగా ఉన్నారు, 12 సంవత్సరాల్లో నిన్ను బాగా జ్ఞాపకం చేసుకుంటున్నారు, మంచి విద్యలు అవి కూడా అభ్యసిస్తున్నారు, ఎక్కడా కూడా వాళ్ళు విద్యలో ఆపలేదు. ఇక నా చెల్లెలు సుభద్ర అయితే తన కొడుకు కంటే కూడా ఎక్కువగా నీ పిల్లల్నే చూసుకుంటోంది, ఎందుకు చింతపడతావు అని చెప్పేసి ఓదారుస్తాడు బాగా. ఓదార్చగానే సరే ఇక మార్కండేయ మహర్షి గురించి అడుగుతారు అనమాట. ఎప్పుడు నేను ఏం ధర్మం తప్పానో చెప్పండి మహర్షి, ఇలా ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాము. అధర్మవర్తనలు చూసినట్లయితే వాళ్ళు సుఖంగా కనిపిస్తున్నారు. ఇదే అనుమానం మనందరికీ కూడా ఉంటుందా లేదా చెప్పండి ఒక్కసారి. అందరికీ అనిపించలేదా? ఎవరికైనా ఒక్కసారైనా ఇలా అనిపించలేదని చెప్పండి. గ్రూప్ లోపల ఎవరికైనా ఒక్కసారైనా ఇలా అనిపించలేదా? మనం ఎంతో ధర్మంగా ఉన్నాము, కానీ మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నాము, వాడు అన్ని పాపాలు చేస్తూ వాడు ఆనందంగా ఉన్నాడని అనిపించిందా, అనిపించలేదా? అంటారు కదండి, పాపులకే వాళ్ళు అంత దుర్మార్గులైన వాళ్ళు సుఖపడుతున్నారు, వాళ్ళకే ఎందుకు సక్సెస్ ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పటికీ అందరూ అంటారు సార్. ఇప్పుడు మాకైతే కొంచెం ఇవన్నీ విన్నాక అది కాదని తెలుసు, ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ అంటారు. అంటే అంత ఇది లేని వాళ్ళు ఏంటంటే పూజలు చేసేస్తారు, ఆయన అన్ని పాపాలు చేసిన వాళ్ళకి అన్ని మంచి అవుతున్నాయి, మనకెందుకు లేదు అన్నట్టు. అంటే ప్రారంభం అది కర్మ అన్నది వాళ్ళకి అర్థం ఇవ్వట్లేదు అది. కానీ ఇవన్నీ అర్థమైన ధర్మరాజు సంగతి ఏమంటారు మరి? పాపం ఇవన్నీ తెలుసు ధర్మరాజు గారికి, తెలిసినా కూడా ఎందుకు ఆయన ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏమంటాడు తెలుసా?
మహానుభావ మార్కండేయ మహర్షి మహానుభావుడు. ఆయన అంటున్నాడు ఎందుకండి, మరి ఆయనకు తెలుసు కదా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు వీళ్ళు అంటే సరే వాళ్ళకు కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్మరు, అది వదిలేయండి. కానీ మన కోసం చెప్తున్నారండి, మన మన కోసం కోసం చెప్పడం కాదు, మన కోసం చెప్తున్నారు, అది కరెక్టే. అది కాకుండా ఇక్కడ ధర్మరాజు విషయంలో ఏమైతుందంటే ఆయనకు అనిపిస్తోంది, అప్పుడప్పుడు బాధ అనిపిస్తోంది. ఆయన కూడా అనిపించదా, ఆయన కూడా క్షత్రియుడు, ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి రాజు కదా. అప్పుడు ఒకసారి ద్రౌపది అంటుంది, మీ అందరికీ అది మళ్ళొకసారి రిమైండ్ చేస్తాను, నీ పాదాలకు అందరూ నమస్కారాలు చేసేవాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ వచ్చి ఓ ధర్మరాజా నీ పాదాలకు నమస్కారం చేసేవాళ్ళు, చేస్తే వాళ్ళ కిరీటాల మీద ఉన్నటువంటి మణులు అవన్నీ నీ పాదాల మీద వెలుతురుతోని ఇలా మెరిసి నీ పాదాలన్నీ ఎర్రగా కనిపించేవి అప్పట్లో, ఇప్పుడు కూడా ఎర్రగానే కనిపిస్తున్నాయి. కానీ దానికి కారణం ఏంటంటే చెట్లలో పుట్లలో రాళ్ళలో నడుస్తూ ఉన్నావు కదా, దాని వల్ల బొబ్బలెక్కి ఎర్రగా కనిపిస్తున్నాయి అయ్యా అంటుంది. ఎంత ఏడవచ్చు చెప్పండి ధర్మరాజు, అందరినీ ఓదారుస్తూ తన తప్పు వల్ల ఇంతమందిని ఇబ్బంది పెడుతూ రాజ్యాన్ని పోగొట్టుకుని అవమానం పడి బంధువులు అనుకున్న వాళ్ళే దూరం అయిపోయి, ఒక్కసారి ఆలోచించండి, అంత కష్టం ప్రపంచంలో ఎవరికైనా వస్తుందా? మన కష్టాలు వాళ్ళ కష్టాలతో ఎంత ఒకసారి ఆలోచించండి. ధర్మరాజుకు బాధేస్తుంది. ఓకే, ఇలా ఉన్నట్లయితే కర్మ సిద్ధాంతమే ఆయన అంటున్నాడు అనమాట, కర్మ సిద్ధాంతం. మరి కర్మ సిద్ధాంతం అంటే వాళ్ళందరూ ఇక్కడ అనుభవించకుండా పరలోకంలో అనుభవిస్తే లాభం ఏంటి? మళ్ళీ ఇదే క్వశ్చన్ మనం అడిగినట్టే. ఈ లోకంలో సుఖంగా ఉండి మరి పైలోకంలో అనుభవిస్తే లాభం ఏమిటి? అసలు ఈశ్వరుణ్ణి చూడలేదు, ఈశ్వరుని గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళు అసలు కర్మలు అనుభవిస్తారా లేదా? ఈ దేహంతో చేసినటువంటి కర్మలు వెళ్ళిపోతాయా ఆటోమేటిక్ గా? ఈ దేహం వెళ్ళిపోగానే వెళ్ళిపోతాయా? దేహానికి సంబంధం కాబట్టి మనిషికి అంటకుండా పోతాయా అవి? నాకు చెప్పండి మార్కండేయ మహర్షి అని ఆయన కాళ్ళు పట్టేసుకుంటాడు, ఆయన ఏడుస్తూ ఉంటాడు అనమాట. ధర్మరాజుకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చెప్పండి ఏంటి అసలు నా కర్మ ఎందుకు ఇలా కాలింది? ఆ సినిమాలో పాట ఉంది కదా, మర్యాద రామన్న సినిమా లోపల, ఎందుకు ఇలా నా కర్మ కాలిపో అన్నట్టుగా అలా పాపం బాధపడతాడు, చాలా ఇదైతాడు. అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఎందుకయ్యా అలా అంతా ఆలోచించకు, మొదటి లోపల బ్రహ్మదేవుడు పుట్టించినప్పుడు చక్కటి పుణ్యపదమైనటువంటి శరీరాలే వచ్చాయి ఆ రోజుల లోపల. అప్పట్లో మహానుభావులు ఉండేవాళ్ళు, మనుషులు కూడా చాలా సత్వ సంపన్నులు ఉండేవాళ్ళు, సత్యాలు పలుకుతుండేవాళ్ళు, స్వేచ్ఛగా జీవించేవాళ్ళు, దేవతలు ఎలా ఉంటారో అదే మార్గంలో వెళ్తుండేవాళ్ళు. అదిగాక కష్టం కూడా ఎక్కువ పడకుండానే గొప్ప గొప్ప ఫలితాలను పొందేవాళ్ళు ఆ రోజుల లోపల. ఎందుకంటే వాళ్ళ ధర్మాచరణ అనేది అంత బాగుండేది. అప్పట్లోపల ఈ మదమాత్సర్యాలు, దుర్గుణాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా రాలేదు. అదిగాక ఇంకొక విషయం తెలుసా ఓ ధర్మరాజా, ఆ రోజుల్లో మీ రోజుల్లో లాగా తక్కువ రోజులు బతికేవాళ్ళు కాదు, వేల సంవత్సరాలు బతికేవాళ్ళు తెలుసా అనగానే చెప్తాడు, అవునవును నిజమే. మరి ఎందుకు ఇలా అయిపోయింది అంటే కాలక్రమేణా మనుషులు వారిలో ఉన్న రాజస్సుని తమస్సుని వాడుకుంటున్నారు అయ్యా ధర్మరాజా. దానివల్ల ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి, అవన్నీ వాళ్ళలో పడిపోయి మాయలోకి వెళ్ళిపోయారు. మాయను దాటడం చాలా సులువు, కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే మాయలో పడిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు మాయలో పడి దుర్గుణాలు అలవాటు చేసుకున్నారో ఆ రోజు వరకు దేవతలు వీళ్ళు కమ్యూనికేషన్ ఉండేది, కానీ ఆ కమ్యూనికేషన్ ఛానల్ తెగిపోయింది అయ్యా. తెగిపోయి దేవతలు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు అనగానే ఒక్కసారి బాధపడతారు, అయ్యో నిజమా అంటే అందువల్లనే తెలుసా మనుషుల్లో బలం కూడా తగ్గిపోయింది తెలుసా. నువ్వు కృతయుగం త్రేతాయుగంలో ఉన్నట్టుగా ఇప్పటి మనుషులు లేరు, వాళ్ళ లోపల బలం ఎక్కడుందో, ఆయుష్ కూడా తగ్గిపోయింది, సిరి సంపదలు తగ్గిపోయాయి, దరిద్రులు అయ్యారు, రోగాలు వస్తున్నాయి, పనులు చేస్తే మంచి ఫలితాలు కూడా రావడం లేదు. ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయంటే కరోనా వైరస్ లాంటివి కూడా వస్తున్నాయి. నాకు కరోనా వైరస్ వచ్చినప్పుడు నేను ఒక రకంగా సంతోష కూడా పడుండే. ఏంటంటున్నానంటే కరోనా వైరస్ వచ్చినప్పుడు మనుషుల్లో కొంతైనా మార్పు వస్తుందేమో జనాల లోపల అని మారారు జనాలు. కానీ కరోనా వైరస్ వెళ్ళిపోయిన తర్వాత జనాల లోపల క్రూరత్వం కూడా బాగా పెరగడం మొదలెట్టింది. అది చూసాక నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇలాగా చేస్తున్నారు జనాలు అని చెప్పి. దురదృష్టం ఏంటంటే మాయ కమ్మేస్తుంది, జనాలని మాయ కమ్మేస్తుంది. ఇంకెలా అయినా సరే అవతల వాళ్ళని ఓడగొట్టైనా సరే, అవతల వాళ్ళని చంపేసైనా సరే నేను బతకాలి అనేటట్టుగా అయ్యింది. అస్సలు అనుకోలే నేను కరోనా తర్వాత అలా అవుతుందని అస్సలు అనుకోలే. కరోనా సమయంలో జనాలు ఎలా ఉండేవాళ్ళు తెలుసా, అసలు ఈవెన్ నా దగ్గరికి అయితే ఎలా వస్తుండేవాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు వచ్చి ఎన్ని రకాల, అసలు నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అయినా ఇంత ఆధ్యాత్మికంగా ఎలా మారిపోయారు అనిపించింది. సో ఇవన్నీ అప్పుడు చెప్తారనమాట, కాబట్టి జనన మరణ చక్రం లోపల తిరుగుతున్నారయ్యా, ఇలా పాపాలు బాగా చేస్తున్నారు, పుణ్యాలు తగ్గిపోతున్నాయి, వాళ్ళకి ఏంటంటే అసలు సుఖం ఏంటి అనేది గుర్తించలేకపోతున్నారు. ఈ దొరికిన చిన్న చిన్న వాటితోనే సుఖాలని అనుకుంటున్నారు, కానీ కాదయ్యా, అసలైనటువంటి సుఖం ఏదో మర్చిపోయి దుఃఖాలకు కారణం అవుతున్నారు. ప్రతి సుఖము ఒక దుఃఖాన్ని తీసుకొస్తుంది వాళ్ళకి. అందువల్ల ఏమవుతుంది, పాపాలు పుణ్యాలు అనేసరికి మళ్ళీ వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు. ఈ విధంగా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసిన పుణ్య కార్యాలు ఇదే జన్మలో అనుభవించడం కొద్దిగా కష్టమయ్యా. కొంతమంది మాత్రమే అలా చేసుకోగలరు. అందరూ ఈ జన్మలో పాపాలు, ఈ జన్మలో పుణ్యాలు వాళ్ళకి ఈ జన్మలో దొరకవు. ఇప్పుడు చాలా మంది నన్ను ఒక 100 ప్రవచనాలలో అడిగిన దానికి ఇది జవాబు దొరికిందా లేదా ఒకసారి చెప్పండి.
అందరూ అన్నదానికి ఇవాళ జవాబు వచ్చిందా లేదా? కొంతమందికి మాత్రమే ఈ జన్మ పాపాలు ఈ జన్మలోనే, ఈ జన్మ పుణ్యాలు ఈ జన్మలోనే. మిగతా వాళ్ళందరికీ కూడా ఏ జన్మలో వస్తుందో కూడా తెలియదు. వడ్డీతో సహా ఆ పాపాన్ని, వడ్డీతో సహా ఆ పుణ్యాన్ని తీసుకోవలసిందే. అయితే ఇంకొక మాట ధర్మరాజా, నువ్వు అడిగిన దానికి, ఈ లోకంలోనైనా పరలోకంలోనా అంటే తప్పదు, చాలా పాపాలు అవి ఉన్నప్పుడు పరలోకంలో కూడా కొంత అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. అయితే పరలోకంలో సుఖం రావాలన్నా దుఃఖం రావాలన్నా అందరికీ ఉండకపోవచ్చు. అది చాలా ఎక్కువ అధిక పాపం అధిక పుణ్యం అయితేనే పరలోకంకి వెళ్తారు అని. ఇది చాలా మందికి ఉన్న ప్రశ్నలు తీర్చింది అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ నాకు ఎవరైనా జవాబు చెప్పాలి. ఈ మాట అర్థమైందా ఎవరికైనా లేదా? ఈ మాట అర్థమైంది సార్. ఇదే ఒక బుక్క కూడా పైన జన్మ కర్మ ఉంటది. అన్నం తినేది కూడా పోయిన జన్మ కర్మనే ఉంటది అనుకుంటున్నాను. అది కరెక్టే. ఇప్పుడు నేను అన్న లాస్ట్ పాయింట్ అర్థమైందా? మీరు అన్నది వేణుగోపాల్ గారు, మీరు అన్నది కరెక్టే. ఇక్కడ నేను అన్న పాయింట్ అర్థమైందా, లేకపోతే ఇంకోసారి చెప్పనా? కొంతమందికి సార్, కొంతమందికి ఏమో ఇక్కడ పుణ్యాలకి ఫలితం ఇక్కడే వస్తుంది, ఇక్కడ పాపాలకి ఇక్కడే వస్తుంది. కానీ అందరికి అలా జరగదు, కొంతమందికే జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళకి ముందు జన్మ, నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందని చెప్పారు మీరు. అందరికీ కూడా నెక్స్ట్ జన్మలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కొంతమంది మాత్రమే పైన అనుభవించాలి అంటున్నాడు. పాపాలు ఎక్కువైనప్పుడు కొంతమంది పైన అనుభవించాల్సి వస్తుంది, పరలోకంలో ఉన్నారు. కొంతమంది ఇక్కడే పాప పుణ్యాలు అనుభవించేస్తారు అంటే వాళ్ళకి లాస్ట్ జన్మ అంటారు. అది లాస్ట్ జన్మ అవుతుందా వాళ్ళకి? ఇప్పుడు చూడండి, ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ జన్మ లోపల 1000 రూపాయలు తినగలరు అనుకోండి. 1000 రూపాయలు తినగలరు కానీ 10,000 చేసేసారు అనుకోండి. మళ్ళీ వచ్చే జన్మకి ఇచ్చే బదులుగా దేవుడు ఏం చేస్తారంటే నరకానికి తీసుకెళ్తాడు యమధర్మరాజుకి. యమధర్మరాజుకి చెప్తాడు చలో అంటే, యమధర్మరాజు చూస్తాడు, ఆయిల్ ఎట్లుందయ్యా, వేడిగా ఉందా అంటే కొద్దిగానే వేడి, ఇట్లా ఆయన చేయి పెట్టి చూస్తాడు, అరే వేడిగా లేదయ్యా, బాగా వేడిగా చేయి. వీళ్ళు శ్రీనివాస్ స్టూడెంట్స్, వీళ్ళకి మామూలు వేడి సరిపోదు అని చెప్పేసి ఏమంటాడు, బజ్జీలు కావాలా, పకోడీలు కావాలా? సార్ ఇప్పుడు ఒక జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు మొత్తం అయిపోతాయి అంటే ఒక మనిషికి అది లాస్ట్ జన్మ అయిపోతుందా వాళ్ళకి? అంటే అసలు జనరల్లీ అలా అవ్వదు. ఎందుకంటే 0 అవ్వడం అనేటటువంటిది చాలా కష్టము. అది ఐడియల్ కేసు. మీరు చెప్పింది కరెక్ట్, అది ఐడియల్ కేసులో అలా జరగాలి. కానీ అలా జరగదు కదా సార్, జ్ఞానులకే అవుతుంది కదా అది. అది మోక్షమే కదా సార్, అది మోక్షం స్టేజే కదా. అది మోక్షం స్టేజ్ కాబట్టి అది జ్ఞానులకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. పాపాలు పుణ్యాలు అన్ని జీరో అయిపోవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది కేవలము ఈ మహాత్ములకు మాత్రమే అవుతుంది. అయితే ఈయనేమంటాడంటే, ఒక్కొక్కసారి ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలు చేసుకుంటావంటే అవి అనుభవించడానికి వీలవ్వదు. అవి ఏం చేస్తారంటే వేరే జన్మలకు ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్ని ఇదే జన్మలో చలో కానీ అని చెప్పి ఇచ్చేస్తారు. కొన్ని ఏం చేస్తారంటే పైలోకాలకి వెళ్ళి అక్కడ కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ పైలోకాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటారు. అంటే మన లోపల కూడా చాలా మంది అక్కడ నూనె లోపల ఫ్రైయింగ్ ఉంటుంది కదా, అది ఉండకపోవచ్చు, వచ్చే జన్మల్లో వెళ్తామేమో. కానీ బాగా పాపం చేసేసుకుంటే తప్ప అక్కడ పైన నూనెలో ఆయన అంటాడా, నూనె ఎట్లుందయ్యా, వేడిగా ఉందా అంటే బాగా వేడిగా ఉంది సార్, అయితే శ్రీనివాస్ స్టూడెంట్స్ వద్దులే, సో ఇది వేరే వాళ్ళకి వేద్దాము, శ్రీనివాస్ స్టూడెంట్స్ ఇంకో జన్మ ఎత్తామను అని చెప్పేసి అంటాడు అనమాట. సో బేసికల్ గా ఏంటంటే అంటే మీ స్టూడెంట్స్ ఇమ్మంటారా? మానవ జన్మే శ్రీనివాస్ మానవ జన్మే ఇమ్మంటారా? మానవ జన్మ ఇవ్వండి, చక్కటి మానవ జన్మ ఇవ్వండి, సాధన చేసే మానవ జన్మ ఇవ్వండి. వాళ్ళు పాపం ప్రతిరోజు 9కి ఎంత మంది జాయిన్ ఒకటి మాత్రం నిజము, ఇదైతే నిజము ఏంటంటే పూర్వజన్మది ఎంతో కొంత లేనిదే ఇలాంటి వాటిలోకి రారు తెలుసా ఎవరు. అంటే అడ్డగోలుగా వింటారు. ఇప్పుడు ఎవరో ప్రవచనకర్తలు వెళ్తారు, వాళ్ళకి వింటారు, ఎవరో అర్థం కూడా చేసుకోకుండా అలా వింటారు. ఆ వినడం ఎందుకు వింటారంటే ఏదో పుణ్యం వస్తుందేమో అని. ఒక ప్రవచనకర్త చెప్తుంటే నేను చూశాను, ఇలా ముందు రూమ్లో కూర్చొని ఇలా చూస్తున్నారు, ఆయనకు దండం పెట్టి. దానికి తోడా స్టేజ్ మీద ఉన్న ఆయన కూడా ఏమంటాడు, గురువు పాదాలు గనక నువ్వు పట్టుకుని ఆయన పాదాలు నాకేమంటే నీకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. ఆయన ఇలాగే చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ పోతన గారి పాదాలు నా కాలం ఉంది నాకు అని చెప్పాడు. అంటే ఆయన పూర్వజన్మలో కుక్కో నక్కో అయి ఉంటాడు, మరి అది ఆ అలవాటు ఉంటుంది కదా. సో అది బహుశా దానితో అనుంటాడు. అంటే సిగ్గేసింది నాకు, చిచిచి ఏంటి ఇది. నాకు అప్పుడు అర్థమైంది, అంటే ఈ ప్రవచనకర్తలతో తిరుగుతున్నప్పుడు నాకు ఒక రకమైన బెంగ అనిపించింది. ఎందుకంటే నేను సరైన దారిలో వెళ్ళడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎదురుగా జవాబులు కూడా చెప్పరు కదా. ఇప్పుడు మీకు అక్కడ వాళ్ళని ప్రశ్నలు అడిగి వాళ్ళు జవాబులు చెప్పడం అనేటటువంటిది ఉండదు కదా. ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్నాయి కానీ అక్కడ జవాబులు కూడా లేవు కదా. సో మన సాటిస్ఫాక్షన్ కి తగ్గట్టుగా
మనకు జవాబులు రావు. అక్కడ వినేసి ఎంత అర్థమైతే అంత. అందులో వినరు కూడా జనాలు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ప్రవచనాలకు వచ్చాము, ఏదో పక్క ఊర్లో టూర్కి వచ్చాము, ఆ టూర్ లోపల విన్నాము, లేకపోతే జుట్టంతా తెల్లబడిపోయింది, ఇంట్లోపల కొడుకు కూతురు కోడలు వీళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు, ఇక్కడికన్నా వెళ్దాం కాస్త అని చెప్పేసి అక్కడికి వెళ్తారు అంతే. కానీ అక్కడ ఎవ్వరు వినడానికో పుణ్యం తెచ్చుకోవడానికో వెళ్ళరు. వాళ్ళకి ఉత్త ప్రవచనాలు వింటే పుణ్యం ఏమొస్తుంది, అందులోపల తత్వం అర్థం చేసుకుంటే పుణ్యం వస్తుంది. కానీ సరే, కమింగ్ బ్యాక్ టు మన దీనికి, ఇక్కడ ఒక గొప్ప ప్రశ్నకు జవాబు దొరికింది అని నేను అనుకుంటున్నా. అందరూ స్వర్గ నరకాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన పాపాలు మన పుణ్యాలు, ఇది బెటర్. లేకపోతే అక్కడ యమధర్మరాజు ఏ రేంజ్ లో 1000 డిగ్రీలు 1500 డిగ్రీలు 2000 డిగ్రీల లోపల బజ్జీలు వేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అందులో ఇక్కడ మనకు భూలోకంలో ఏమవుతుందంటే ఏదైనా కష్టం వస్తే మనకు స్పృహ తప్పిపోతుంది. అక్కడ ఉండదు అట్లాగా. యాతనా శరీరం అంటారు. ఆ యాతనా శరీరం గరుడ పురాణంలో తెలుసుకున్న దానికి ఇది కొద్దిగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి నాకు సంతోషంగా ఉంది, అందుకే చెప్తున్నాను ఇది. అక్కడ యాతనా శరీరం ఏమవుతుంది, నూనెలో బాగా అంటాడు ఆయన, ఎంతుందయ్యా 1500 డిగ్రీస్ లేదయ్యా 3000 డిగ్రీస్ కి పెంచు అని చెప్పేసి అలా వేడి చేసి అందులోపల మంచిగా బజ్జీ వేస్తాడు. సార్ ఇవాళ ఏం చేయాలి సార్ అంటే పునుగులు వేయవయ్యా అంటాడు. సో అట్లాగా ప్రతిరోజు వాళ్ళు రకరకాల ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు. మనకు సమోసాలు ఇష్టం, ఇప్పుడు నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం. సో నేనే కనుక యమధర్మరాజునైతే పాపలందరినీ సమోసాలు ఇచ్చుకుని తినేస్తాను అనమాట. అట్లాగా. సో అలాగే ఎవరి టేస్ట్ వాళ్ళది. సో ఆ విధంగా, కానీ అందరికీ ఆ అవస్థ పట్టదు అని చెప్పి మార్కండేయులు చెప్పారు. ఇది ఒక పాయింట్ అందరూ గుర్తుంచుకోండి. అందరూ నరకానికి పోతారా? పోరు. జస్ట్ బాగా పాపం చేసిన వాళ్ళే నరకానికి పోతారు. సో ఇవాళ నుంచి హ్యాపీగా ఉండండి. ఓ రోజు మా అమ్మ సడన్ గా ఏడుపు మొదలెట్టింది. ఏమిటమ్మా అంటే, ఏమిటా నేను చనిపోయాక నరకానికి కానీ అక్కడికానికి వెళ్తాను అంటే, అమ్మ స్వర్గ నరకాలు లేవమ్మా, ఇక్కడే ఉన్నాయి, ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయమ్మా అని ఆవిడని చాలా ఊరుకోబెట్టాను. కానీ ఎందుకో మనసు లోపల బ్యాక్గ్రౌండ్ లో తెలియదు కదా, నాకు కూడా తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు మన గ్రంథాలు తప్ప మనకు ప్రామాణికం లేదు కదా. ఎవరన్నా వెళ్ళొచ్చి చెప్తే బాగుంటుంది. ఎవడు వెళ్ళొచ్చి చెప్పడు కదా, ఇక్కడ ఇలా సలసలా కాగుతోంది అది ఇదని చెప్పరు కదా. శూలదండనము, తర్వాత క్రిమి భోజనము, ఇవన్నీ మనం సినిమాల్లో చూడటము, మన గరుడ పురాణంలో వినడమే గాని మనకు తెలియవు కదా. కొద్దిగా నాకు ఉన్నప్పటికీ కూడా ఏదో గట్టి నమ్మకం ఏంటంటే మానవ జన్మ ఉత్తమ జన్మ, డౌటే లేదు. ఆ ఉత్తమ జన్మ వచ్చినప్పుడు ఉత్తమమైనటువంటి పనులు చేస్తుంటే తప్పకుండా నాకు తెలిసి శ్రద్ధగా ఉన్న ఎవరికి కూడా ఏమీ కాదు. అది మటుకు నాకు చాలా నమ్మకము. సో అది బాగా గుర్తుంచుకోండి. ఇది ఎట్టి పరిస్థితుల లోపల కూడా మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కాదు. ఇది మార్కండేయ మహర్షి చెప్పినటువంటిది. సో కాబట్టి నిరంతరం పుణ్యకార్యాలు చేయవయ్యా, వేదాధ్యయనము, నేను ఏవేవైతే అంటున్నానో అవే చెప్తున్నాను. వేదాధ్యయనం చెయ్యాలి, పుణ్యకార్యాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి. ఇక్కడ కొన్ని కష్టాలు పడ్డా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటావయ్యా. నువ్వంటూ కొంత స్వార్థాన్ని తగ్గించుకో. అయినా నువ్వెందుకు భయపడతావు? నువ్వు ధర్మబద్ధుడవి. నేను చెప్తున్నది జనరల్ గా చెప్తున్నాను. ధర్మ పద్ధతి లోపల వెళ్తున్నటువంటి వాళ్ళు సరైనటువంటి వివాహం చేసుకుని సరైనటువంటి పిల్లలు ఉండి పిల్లల్ని కూడా సరిగా పెంచి సరైనటువంటి మోక్ష మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఏ యుగమైనా కూడా అంతేనయ్యా. కానీ చెప్పలేదు మీరు. కానీ మరి ధర్మరాజు వాళ్ళందరికి ఎందుకు వచ్చినాయి కష్టాలు పాండవులకి? వాళ్ళన్నీ మీరు చెప్పినట్టుగానే యజ్ఞయాగాలు చేసి అన్ని మానే ఉన్నారు కదా, మంచిగానే ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు కష్టాలు వచ్చాయి మీరు చెప్పలేదు? అవును, ఎందుకంటే వాళ్ళది కారణ జన్మ, వాళ్ళది ప్రారంధ జన్మ కాదు. వాళ్ళకి ఏంటంటే ఇది నేను చెప్పాను ఆల్రెడీ, ఒకసారి చెప్పాను జవాబు ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవతలు. ఏమైతుందంటే భూమి ఫస్ట్ మనం ఆది పర్వంలోనే తెలుసుకున్నాం. భూమి ఏమంటుందంటే ఎట్లా అయినా సరే ఈ నా పైన ఉన్నటువంటి భారం తగ్గాలి, వచ్చేటటువంటిది కలియుగము, కాబట్టి కలియుగంలో మరి జనాలకి భూమి ఇంత మాత్రమైనా రెడీ చేయాలంటే ఇక్కడున్న పాపం అంతా కూడా పోవాలి అని చెప్పేసి అని శ్రీకృష్ణ భగవానుని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, ఇప్పుడు నువ్వు చెప్తున్నది చాలా పెద్దగా ఉంది, ఇప్పటికే భయంకరమైన పాపాలతోని భూమి అంతా ఉండిపోయింది, కాబట్టి తప్పదు, నేనే పూర్తి స్థాయి దేవుడిగా అన్ని లక్షణాలతోటి నేను వస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అన్ని లక్షణాలతోటి రావడమే కాకుండా నాతోనున్న దేవతలు కొంతమంది రాక్షసులు అందరం కలిసి భూమి మీద వస్తాం, మాలో మేము కొట్టుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి జనాలందరూ కూడా చచ్చిపోతారు. ఆ విధంగా భూమి పైన ఉన్నటువంటి జనాలలో మెజారిటీ జనాల్ని లేపేద్దాము, ఒక్కసారిగా వన్ షాట్ లో లేపేద్దాము అంటాడు అనమాట. అని వీళ్ళందరూ కూడా మనలాగా ప్రారబ్ధ జన్మ పుట్టినటువంటి వాళ్ళు కాదు, కారణ జన్మ. కారణ జన్మ అంటే ఒక పద్ధతి ప్రకారం జన్మించిన వాళ్ళు. వీళ్ళందరిలో ఏదో పూర్వజన్మ పాపాలు చేసుకున్నారు, పూర్వజన్మ పుణ్యాలు చేసుకున్నారు అని ఉండదు. వీళ్ళందరిలో చాలా మంది దేవతలు, శాప రూపంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ శాపాల యొక్క పరిహారం తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, లేదా భగవంతుడి యొక్క ఆజ్ఞ వల్ల వచ్చిన వాళ్ళు, భగవంతుల అంశాల వల్ల వచ్చిన వాళ్ళు. సో వీరందరూ కూడా ఇవేవైతే అనుభవిస్తున్నారో
అవన్నీ కూడా కేవలము మన కోసము, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి పాప భారాన్ని తీసేయడం ద్వారా మనందరికీ కూడా ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడం కోసం వచ్చినటువంటి వాళ్ళు అనమాట. కానీ వీళ్ళకి ఏ విధమైన ప్రారంభము లేదు. జై శ్రీకృష్ణ. సరే, ఆ విధంగా చెప్తూ ఉంటాడు అనమాట. చాలా మంది నాస్తికులు అయిపోతున్నారు, శుచి శుభ్రత లేకుండా పరలోకంలో కూడా సుఖంగా ఉండరయ్యా ఇలాంటి వాళ్ళు. అయినా మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన పాయింటే వచ్చింది. మీరు దేవతల స్వరూపము, మీరెందుకు బాధపడతారు? మీరు ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేయడానికి వచ్చారు ఇక్కడికి, కాబట్టి అస్సలు ఇది లేదు అనగానే బాగుంది. కానీ మరి మీరు మాతో మాకు ధర్మము మేము చేస్తున్నామని నమ్మకం ఏంటి అంటాడు. నమ్మకం ఏమిటయ్యా? పక్కనే దౌమ్యుల్ని పెట్టుకొని బ్రాహ్మణులని పక్కన పెట్టుకున్నావు అంటే, బ్రాహ్మణులు అంటే మళ్ళా ఇప్పుడు చెప్తున్న కులం బ్రాహ్మణుల గురించి కాదు. ఆయన అంటే పక్కనే దౌమ్యుడు ఉన్నాడు, వీళ్ళందరూ బ్రాహ్మణ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్తున్న మాటే వింటున్నావు కదయ్యా. బ్రాహ్మణులు క్షత్రియులు భూలోకంలో ధర్మాన్ని నిలబెట్టారయ్యా. సో అలాగా వాళ్ళ ద్వారా నువ్వు ఇవన్నీ జరిపిస్తున్నావు అంటే, అవునా అయితే బ్రాహ్మణుల గొప్పతనం నాకు చెప్పండి, నిజంగా బ్రాహ్మణులు అంత గొప్ప వాళ్ళ అంటాడు. అంటే మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది కులం గురించి కాదు. ఓకే, ఇది అందరూ గుర్తుంచుకోవాలి. కులాలు అనేవి మనకు దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే, క్రిస్టియానిటీలో కులాలు ఉంటాయి, తుర్కాలలో కులాలు ఉంటాయి, వాళ్ళు ఈవెన్ వీళ్ళలో మన యూదులలో కులాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఏంది, అలాగే మన హిందూ ధర్మంలో కూడా కులాలు ఉన్నాయి అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఆ రోజుల్లో జనాలని లెక్క పెట్టడం అంటారు కదా, జనాల్ని గణిస్తారు కదా, సెన్సెస్ అంటారు కదా, ఆ లెక్క పెట్టడానికి వచ్చినప్పుడు అందరినీ లెక్క పెడదామని వచ్చినప్పుడు వాళ్ళ మీ కులం ఏంటి అంటే, వాళ్ళ కులం అంటే తెలియదు కదా. సరే నువ్వేం పని చేస్తావో చెప్పు అంటే, ఫలానా పని చేస్తావు అంటే అది కులంగా రాసేసారు వాళ్ళు. రాసేసి అప్పటి నుంచి మనం కులాలుగా డివైడ్ చేసేసి 1770లోనే ఎప్పుడో జరిగింది మొట్టమొదటి గణన. సో అప్పుడు మనందరినీ కులాలుగా విడగొట్టేశారు అనమాట. అదర్వైజ్ మనకు వర్ణాలు ఉండేవి కానీ కులాలు ఉండేవి కాదు. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది బ్రాహ్మణ లక్షణాలు ఉన్న వాళ్ళ గురించి, అంతేగాని బ్రాహ్మణ కులం గురించి కాదు. కాదు కాదు మాకు RSS లో కూడా చాలా క్లియర్ గా చెప్తారు. ఏంటంటే కులాలు అనేటటువంటివి లేవు. కులాలు ఉంటే నీ ఇంట్లోనే. కులము అంటే సమూహము అని అర్థము, గుంపు అని అర్థము. అంతేగాని కులం అంటే ఒక పర్టికులర్ ఇది ఏమంటారు, వాడు పుట్టుకతో ఈ కులము ఆ కులము అనేటటువంటిది అది అబద్ధము. సో ఇది మీరు ఏ RSS వన్ అడిగినా కూడా చెప్తారు. ఎనీవే అది మన హిందూ గ్రంథాలలో అలాగే ఉంది. సరే, కమింగ్ బ్యాక్ టు మన స్టోరీ. ఈయనంటాడు అయితే బ్రాహ్మణులు అంత గొప్ప వాళ్ళని, ఏమిటి ఇది బ్రాహ్మణులని మీరు ఎందుకు పొగుడుతున్నారు అంటే, అప్పుడు మార్కండేయుడు అంటాడు, హయహయ వంశం తెలుసు కదయ్యా నీకు, విష్ణుమూర్తి ఆయన భార్య కలిసి స్టార్ట్ చేసినటువంటి వంశము. అందులో కూడా దుందుమారుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన రోజు వేటకెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆ వేట లోపల అనుకోకుండా ఒక బ్రాహ్మణుడు జింక చర్మం వేసుకొని పడుకొని ఉంటాడు. అతన్ని చూసి అదేదో జింక అనుకొని బాణం వేసి కొడతాడు. అతను చచ్చిపోతాడు. చనిపోగానే ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో తెలియదు. దుందుమారుడు అనేటటువంటి రాజుకి, ఇక్ష్వాకు వంశం వాడు బాధపడుతూ ఉంటాడు, అయ్యోయ్యో ఎలాగా అని చెప్పేసి. సారీ, హయహయ వంశం వాడు. సో అప్పుడు వెళ్ళి ఆయన తన వంశ పెద్దలందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ తార్క్షుడు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, మహర్షి. ఆయన మహాముని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఇప్పుడు నేను ఇలా తప్పు చేశాను, ఒక బ్రాహ్మణుడిని చంపేశాను, దానికి పాప పరిహారానికి నాకు ఏదైనా మార్గం చెప్పండి అంటాడు. అనగానే అప్పుడు ఆయన ఏమంటాడంటే, నవ్వుతూ లోపల నుంచి ఒక పిల్లాన్ని పిలుస్తాడు. పిలిచి ఇతన్నే నన్ను చంపేశావు అంటాడు. అంటే అతను ఆశ్చర్యపోయి, అవును ఇతన్నే చంపేశారు అంటే, ఏం పర్వాలేదయ్యా అంటాడు. అదేంటి మా చేతిలో చనిపోయాడు కదా, జనన మరణాలకి అతీతంగా ఉంటారా బ్రాహ్మణులు అంటారు. అంటే అవునయ్యా, మేము పాటించేటటువంటి నియమాలు ఇక్కడే గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో ఉన్న బ్రాహ్మిన్స్ లో 99 మంది ఇది పాటించరు. మేము నియమాలు పాటిస్తాము, ఆలస్యం చెయ్యము, ఆహారాన్ని నియమంగా పాటిస్తాము, నిత్య కర్మలు పాటిస్తాము, అతిథులను సత్కరిస్తాము, ఎప్పుడు సత్యాన్ని పలుకుతాము, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాము, శాంతిగా ఉంటాం. బ్రహ్మచర్యం అంటే ఆ కలయిక ఆది కాదు. బ్రహ్మచర్యం అంటే సరైనటువంటి దారి అని మీని. బ్రహ్మచరించిన విధాన్ని బ్రహ్మచర్యం అంటారు. ఓకే, కాబట్టి మాకు రోగాలు మృత్యువులు ఇవన్నీ ఉండవు, మేము లోకక్షేమం కోసం ఉంటాము. అందుకే మమ్మల్ని పురహితులు అంటారు. పురహితులు అంటే ఏంటంటే అందరి హితాన్ని కోరుకునే వాళ్ళు. వేరే వాళ్ళకి దెబ్బలు తగిలితే బాధపడితే చూసి మేము అయ్యయ్యో అని చెప్పి బాధపడేవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అందుకే మనకు ఈ తర్వాత కూడా ఈ పాట వచ్చింది కదా, వైష్ణవ జనతో తేనే కహియే జో పీర్ పరాయి జానరే. అంటే వైష్ణవుడు అంటే ఎవరు? వైష్ణవుడు అంటే బ్రాహ్మణుడు. ఎవరు తెలుసా? అవతల వాడి కష్టాలు తెలుసుకున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు అని. మేము అందుకోసమని మాకు ఈ శక్తులు వస్తాయి అయ్యా, ఎందుకంటే మేము ఏది కూడా మా కోసం ఉండము, మేము ఇంత సింపుల్ లైఫ్ లోపల బతుకుతాము, అందువల్లనే మాకు ఈ శక్తులన్నీ వస్తాయి అనగానే ఈయన చాలా సంతోషపడిపోయి దండం పెట్టేస్తాడు. ఆయనకి ముందు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకి. ఎక్కడ తనకు బ్రాహ్మణులను సంహారం చేసినటువంటి పాపం ఉంటుందో అని చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి రాజు. సో అప్పుడు అంటాడు అనమాట, చూడు బ్రాహ్మణులది అంతా ఇది, అదే విధంగా బ్రాహ్మణుల క్షత్రియ కలయిక కూడా చూడు. పూర్వకాలం లోపల ఏమయ్యేదంటే, సరే అది తర్వాత చెప్పుకుందాం.
అదేంటంటే ఆ కథ కంటే ముందు రైట్, ఆత్రి అని ఒక ఋషి ఉంటాడు. ఈ ఆత్రి అనసూయ అది ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారంటే తపస్సు, ఆయన భూలోకంలో, అంటే ఈయనది ఇంకొక అవతారం. అయితే ఆత్రి ఏం చేస్తారంటే భూలోకంలో ఉన్నప్పుడు తపస్సు చేసుకోవడానికి కొన్నాళ్ళు వెళ్ళాలి, భార్యను నాతో పాటు వస్తావా, కొన్నాళ్ళు అరణ్యంలో బాగా డీప్ గా తపస్సు చేసుకోవాలి అంటే, మరి పిల్లలందరినీ పెంచాలి కదా, ఎట్లా వీలవుతుంది, మీరు కూడా ఒక పని చేయండి, నేను పిల్లలతోటే ఉంటాను, అయితే మీరు వెళ్ళి ఇక్కడ వైన్య మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన అడిగి కొద్దిగా డబ్బు తీసుకురండి, మీరు అరణ్యంలో తపస్సు చేసుకోండి, నేను పిల్లల్ని పెంచాలి కదా, సో అవన్నీ కొనుక్కు రావడానికి దానికి దీనికి నాకు రోజు ఖర్చులకు వాటికి కావాలి, కొద్దిగా పాకెట్ మనీ కావాలి, మేకప్ చేసుకోవాలి, మేకప్ కిట్లు అవి కూడా కొనుక్కోవాలి, అవన్నీ కూడా ఉంటాయి, మేకప్ కిట్, మేకప్ రిమూవర్, ఐలైనరు, లిప్ లైనరు, లిప్ స్టిక్, లిప్ స్టిక్ రిమూవర్, ఐ రిమూవర్, ఐలైన్ రిమూవర్, అన్ని రిమూవర్లు కూడా కావాలి నాకు అని అనగానే, సరే ఈయన ఏం చేస్తాడు, బోల్డ్ అంత ఖర్చులు పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి సరే రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనను చూసి ఆయన అడగగానే, ఆయన డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగానే ఆయన ఎంతో పొగుడుతాడు, నువ్వు బ్రహ్మదేవుడితో సమానము, నువ్వు ఇంద్రుడితో సమానము, నువ్వు చంద్రుడితో సమానము, జగత్తుకే నువ్వు ఈశ్వరుడు, నీకు అన్ని ధర్మాలు తెలుసు, నిన్ను పోలినటువంటి రాజులు లేరు, నువ్వు మహాత్ముడివి, ఇవన్నీ చెప్పేసరికి అప్పుడు పక్కనే గౌతమ మహర్షి ఉంటాడు. ఆయన అంటాడు, చిచి ఏంటా నువ్వు సిగ్గు లేకుండా ఒక రాజుని దేవుడితో ఎట్లా పోలుస్తావు, రాజు సామాన్యుడు, ధనం కోసం ఇంతగా దిగదారిపోతావా, నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండి, రాజు ఏంది, బ్రహ్మదేవుడు ఏంటి, తర్వాత ఇతను అంటాడు అనమాట, ఇది ఏమీ తప్పేమీ లేదు, రాజులు నీతివంతులై ధర్మవంతులై ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం భూమికి రక్షణకు కారణము, వాళ్ళని ఇలా పొగట్టడం ఏమీ తప్పులేదు, వాళ్ళ అందరికంటే కూడా క్షత్రియ ధర్మమే ఇక్కడ గొప్పది, మనందరినీ కాపాడడానికి అంటాడు. గౌతముడు చాలా కోపం వస్తుంది, నీకు జ్ఞానం ఉంది కానీ విజ్ఞానం లేదు, నీకు అనుభవం లేదయ్యా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నీకేమన్నా అసలు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక ఫ్యూచర్ లో కూడా నీకు నాలెడ్జ్ వచ్చే అవకాశం లేదు, అనుభవం వచ్చే అవకాశం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇద్దరు వాదుకుంటుంటే అప్పుడు కశ్యపుడు ఉంటాడు. ఆయన అంటాడు, ఎందుకయ్యా ఈ గొడవలు, పద సనత్ కుమారుడి దగ్గరికి వెళ్దామంటారు. అందరూ కలిసి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్తారు. ఓకే, ఈ సనత్ కుమారీయం ఏదైతే ఉంది, సనత్ సుజాతీయం, అది నేను మళ్ళీ సెపరేట్ గా ఎప్పుడైనా చెప్తాను, చాలా పెద్దది అది. బట్ ఇక్కడ సనత్ కుమారుడి తోటి వివాదం మాత్రం ఇవాళే చెప్తాను. వివాదం కాదు, వాదం కూడా కాదు, చర్చ. ఆ చర్చ లోపల ఆయన నీళ్ళు అడుగుతారు, ఇలా రాజుని పొగట్టడం ఎంతవరకు కరెక్టు. అప్పుడు రాజు ఆయన అంటాడు, చాలా కరెక్ట్. ఆబ్వియస్లీ పూర్వకాలం లోపల బ్రాహ్మణులందరూ భయపడి, వాళ్ళకు బ్రాహ్మణులలో జ్ఞానం ఉంది, కాకపోతే వాళ్ళకు తమను కాపాడుకునే శక్తి లేదు, కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తేజస్సు అంతా తీసుకెళ్లి క్షత్రియులలో వదిలేశారయ్యా. సో కాబట్టి బ్రాహ్మణులకు క్షత్రియులకు ఇక్కడ తేడా లేదు, అందుకే రాజులలో ఎక్కువ మంది ఋషులు తయారయ్యే వాళ్ళు, రాజర్షులు అని చెప్పి తయారయ్యే వాళ్ళు. ఈ భూమి మొత్తాన్ని కూడా మోసేది క్షత్రియులు. అందరిలోకి అంటే వాడు ధర్మవంతుడై ఉండాలి, కానీ ధర్మవంతంగా లేకపోతే వాళ్ళందరినీ కూడా మన పరశురాముడు చంపేశాడు కదా అట్లాగా. సో కాబట్టి రాజు బ్రహ్మాండంలో ఏమీ తప్పు లేదు, అతని శాసనాన్ని అనుసరించి అందరూ కూడా మసులుకుంటారు. మరి అట్ ద సేమ్ టైం రాజు కూడా మునులని ఋషులని వీళ్ళందరినీ పాదాలు గడిగి ఆ నీళ్లు తన నెత్తి మీద చల్లుకుంటాడు. కాబట్టి అలా ఎప్పుడు కాదు, రాజుని పొగడ్డం తప్పే కాదు, రాజే సామ్రాట్, రాజే విరాట్, రాజే రోహిత్. ఓకే, సో ఇక్కడ మధ్యలో రోహిత్ ఎందుకు వచ్చాడంటే ఎవరైనా చెప్పగలరా? హలో, క్రికెట్ ప్లేయరా అండి సార్? హితం చేసేవానండి సార్. కాదు కాదు కాదు, రోహిత్ అని ఎందుకన్నానంటే ఊరికి జోక్ గా అన్నాను, మీకు క్యాచ్ చేస్తాను. విరాట్ 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 అన్నాను కదా, క్యాచ్ చేసాం కానీ దానికి కూడా ఏమన్నా బాగుందేమో అని అనుకుంటున్నాను. క్రికెట్ ప్లేయర్ అని మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. సో కాబట్టి అదయ్యా, నువ్వు అసలు రాజులను పొగడంలో ఏమీ తప్పులేదు, పొగడవచ్చు అని అంటాడు. అనగానే అప్పుడు అనమాట, అయితే క్షత్రియుడు అది కూడా, బ్రాహ్మణుడు అది కూడా అని అంటాడు. అంటే లేదయ్యా, ఎవరికి వారే అధికులు, అలా అధికులు అని కాదు, ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కళ్ళు, కానీ అందరినీ రక్షిస్తారు కాబట్టి క్షత్రియుల పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది, వాళ్ళలో ధైర్యం అనేది చాలా గొప్పదయ్యా, అది అన్నిటికంటే గొప్పది అని వైన్య మహారాజు దగ్గర డబ్బు తీసుకుని ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సంతోషంగా వెళ్తాడు. అదయ్యా గొప్పతనము, బ్రాహ్మణ క్షత్రియులకు మధ్య ఉన్న సంబంధం. నీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇలా దానం తీసుకోవడం గురించి వచ్చింది ఇక్కడ ప్రశ్న కాబట్టి దానం గురించి చెప్తాను ఇవాళ అని చెప్పేసి. అద్భుతమైనటువంటి దానాలు కొన్ని ఉంటాయి. ఇది సరస్వతి గీత అనే దాంట్లో ఒక కథ ఉంది. అందులో ఈ తార్క్షుడు అని ఇందాక ఎవరైతే మనం తెలుసుకున్నామో బ్రాహ్మణ కుమారుని బతికించాడు, ఆయన ఒకసారి బాగా ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు తల్లి కోసం. అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. జనరల్ గా బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఈ శ్యామలాదేవి, సరస్వతీదేవి, ఓకే, ఇలాంటి వాళ్ళని ఎక్కువగా పూజిస్తారు అనమాట. ఎందుకోసం అంటే బ్రాహ్మణులకు జనరల్లీ జ్ఞాన పిపాసులు ఉంటారు. జనరల్ గా తప్పొప్పుల గురించి మాట్లాడటం లేదు,
జనరల్లీ వేదాలు చదవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మడే. బస్ ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సో ఆయన చదివి సరస్వతీ దేవిని తపస్సు చేసుకుంటాడు. అప్పుడు రాగానే అంటాడు, దానం గురించి చెప్పమ్మా, నాకు ధర్మం ఏంటి, మేము ఆచరించాల్సినటువంటివి ఏమి, ఏ దానానికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అని. అప్పుడు చెప్తాడనమాట, వేదములు చదివి దాని సారమర్థం చేసుకున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు అని చెప్పేసి సరస్వతీదేవి చెప్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్. శ్రీనివాస్ ఇప్పటి నుంచో చెబుతున్న మాటని ఇవాళ సరస్వతీదేవి అదే మాటలో చెప్పింది. కాబట్టి ఇతడు బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో సరైనటువంటి యజ్ఞయాగాలు చేయడం ద్వారానో చేయించడం ద్వారానో ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళగలరు. ఎవరో మ్యూట్ లో లేరండి ప్లీజ్, ఎవరో మ్యూట్ లో లేరు, ఒకసారి చూసుకోండి. సరే. సో కాబట్టి అలాగా, కాబట్టి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి బ్రాహ్మణుడు. మంచి పాలిచ్చేటటువంటి ఆవులను ఎవరన్నా దానం చేశారనుకో, దానం చేస్తే వాడు కూడా స్వర్గానికి వెళ్తాడు. వాడు ఎన్ని రోజులు స్వర్గంలో ఉంటాడో తెలుసా? పుణ్యకార్యం, ఒక ఆవుని, మంచి ఆవుని ఒకడు బ్రాహ్మణుడు దానం చేయడం అనేది చాలా గొప్పది. ఆ ఆవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అంత సుఖ సౌఖ్యాలు వస్తాయి అతనికి అని సరస్వతీదేవి చెప్తుంది అనమాట. చెప్పగానే మరి ఎద్దు అంటే, ఎద్దులలో కూడా కోడ ఎద్దులు ఎవరైనా ఇచ్చిన వాడు 10 ఆవులు దానం చేసిన దాంతో సమానము. ఎందుకంటే ఇక్కడ ఎద్దు అనేటటువంటిది ఏదైతే ఉందో అది శ్రమజీవి. సో దాన్ని ఇచ్చిన వాడు ఇంతకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు తెలుసా అని. అరే నిజమా అంటే అవునయ్యా. ఇక వస్త్రలోకము దానం చేసిన వాడు చంద్రలోకానికి వెళ్తాడు అంటాడు. చంద్రుడికో నూనె పోగు అంటాం కదా, అలాగా చంద్రలోకానికి వెళ్తాడయ్యా. మరి బంగారం ఇస్తే అంటాడు, బంగారం దానం చేస్తే స్వర్గలోకము. అందుకోసమే ఇవన్నీ కూడా మనకు దానాల రూపంలో వచ్చాయి. తర్వాత అగ్నిదేవుడిని ఎవరైతే మంచిగా ప్రీతిగా బాగా పూజించి చేస్తారో పితృదేవతల కార్యాలలో ఎస్పెషల్లీ, అప్పుడు ఏమవుతుందంటే 14 తరాల పితృదేవతలని ఇతడు గొప్ప లోకాలకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. తన ఫ్యామిలీలో 14 తరాలు అంత యజ్ఞయాగాదులు చేసి అంత అద్భుతంగా నెరవేర్చిన వాళ్ళకి అని చెప్పి. ఇవి కాక జనరల్ గా శుచిగా ఉంటూ అగ్నిహోత్రం చేసిన వాళ్ళు గోలోకం అంటే శ్రీకృష్ణుడి లోకం ఉంది కదా, అక్కడికి చేరుకుంటారు. సో సంసార బాధ్యతలు అవి ఇవి అన్ని కూడా చక్కగా నిర్వర్తించిన వాళ్ళందరూ కూడా మహానుభావుల్లాగానే ఉంటారు. సంసార భారాలతో పాటు ఇటువంటి కర్మకాండలు కూడా చేసినటువంటి వాళ్ళని మహానుభావులు అని చెప్పేసి అంటారు. ఇక ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్నమాట. చెబుతూ ఇటువంటి మహోన్నతమైనటువంటి దానాలు ఉన్నాయి అని చెప్పి చెప్తుంది సరస్వతీదేవి. చెప్పగానే చాలా సంతోషపడతాడు. అప్పుడు ధర్మరాజు అంటాడనమాట, మీరు వైవస్వత మనువు అని చెప్పి అన్నారు కదా, వైవస్వత మనువుగా ఎలా అయ్యాడు అసలు? ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నది వైవస్వత మనువే కదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అంటాడు. అంటే ఈయన చాక్షస మన్వంతరం ఏదైతే ఉందో, చాక్షస మన్వంతరం లోపల వైవస్వతుడు చాలా ఏళ్ల పాటు తపస్సు చేస్తాడయ్యా, మహానుభావుడు. ఓ రోజు తపస్సు చేసి వచ్చేసి ఆయన జలాశయం లోపల ఒక చిన్న ఇలా సూర్యుడికి అర్ఘ్యమిద్దామని ఇలా అనేసరికి చేతిలోకి చేప వస్తుంది. చేప రాగానే అప్పుడు ఆ చేపని వదిలేయబోతుంటే, అయ్యయ్యో వదిలేయకయ్యా, ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా నాకంటే బలమైనవి, నన్ను వదిలేస్తే అవన్నీ నన్ను తినేస్తాయి అని అనగానే తన కమండలంలో వేసుకుంటాడు. ఆ కమండలంలో వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి అది కమండలం అంతా నిండిపోయి నన్ను రక్షించవయ్యా అంటుంది. ఆ చిన్న టబ్ లో వేస్తాడు. తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్న కొలంలో వేస్తాడు. ఇలా అది పెరిగిపోతూ 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 చివరికి అది సముద్రం అంతా అయితే ఏం చేయాలంటే సముద్రంలో వేసేసేస్తాడు అనమాట. వేయగానే అప్పుడు ఆమె అంటుంది అనమాట, ఆ చేప, సముద్రంలో వేసేసావు, ఇప్పుడు నా సంగతి ఏంటి అంటే ఆయన దండం పెడతాడు, నేనేం చెయ్యాలి అనగానే అప్పుడు అంటాడు అనమాట, లేదయ్యా నిన్ను పరీక్షించడానికి, నువ్వు ఎంతవరకు తీసుకెళ్లగలుగుతావు నన్ను అని చెప్పి చూడడానికే చేశాను. ఈ తర్వాత వచ్చేటటువంటి ఇది ఇప్పుడు ప్రళయం రాబోతుంది, ఈ ప్రళయాన్ని నేను మత్స్యావతారంలో కాపాడుతాను అని చెప్పేసి మత్స్యావతార కథ చెప్పి అందులోపల అందరినీ కూడా నువ్వు తీసుకొచ్చి, మనం తెలిసిన కథే కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తున్నాను. అప్పుడు అందరినీ తీసుకొచ్చి ఇందులోపల పెట్టు. మహానుభావులు అందరూ కూడా ఈ భయంకరమైనటువంటి జల ప్రళయం ఏదైతే ఉంటుందో, ఒకవైపు జల ప్రళయం, మరొక వైపు నుంచి సహస్ర పడగలు, 1000 పడగలతోటి ఆదిశేషువు శివాల, ఇక ప్రపంచంలో ఏమీ మిగలదయ్యా. సో ఔషధులు కావలసినటువంటివి, మళ్ళీ వచ్చే సృష్టికి కావాల్సినవన్నీ కూడా తీసుకురా అనగానే దాన్ని అన్ని తీసుకెళ్తాడు. సప్త ఋషులని వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకుని వెళ్తాడు. సరే తన ముక్కుకు తగిలించుకుని అది ఒడ్డును దాటిస్తుంది. ప్రళయం పూర్తయిన తర్వాత అతడు అప్పుడు వైవస్వతుడుగా మనకు మన్వంతరం రాజు అవుతాడు. ఈ విధంగా ఈ వైవస్వతుడే ఇప్పుడు మీ అందరూ పుట్టినటువంటి దానికి కారణం అతనే. ప్రతి మానవుల సృష్టికి ఒక హెడ్ ఉంటాడు, ఆయనని మ్యాన్ లేదా మనువు అని చెప్పేసి అంటారు. అనగానే ఎంతో సంతోషపడతాడు అనమాట ధర్మరాజు. చాలా అద్భుతమైనటువంటి కథ. అయితే నాకు ఒక విషయం చెప్పండి, మీరు చిరంజీవులు కదా, మీరు చాలా సార్లు ప్రళయం చూసుంటారు, ప్రళయం ఏ రేంజ్ లో ఉంటుంది అని చెప్పాడు.
దీనికి నేను యాక్చువల్ గా మీరు బహుశా జ్ఞాపకం ఉంటే భాగవతంలో నేను ధ్యాన రూపంలో చేయించాను. భాగవతంలో చివరి స్కందంలో వస్తుంది ఇది, మార్కండేయుడు ప్రళయానికి ఎలా ఎదుర్కొన్నాడు అని. ధర్మరాజు అడుగుతాడు, ప్రళయం ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి చెప్పండి అంటాడు. అప్పుడు దానికి ఆయన లక్షణాలు చెప్తూ ఉంటాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి కదయ్యా శ్రీకృష్ణుడు, ఆయన అనుమతితో చెప్తున్నటువంటిది ఇది అని చెప్పేసి చెప్తాడు. ఇది చెప్పాడు అంటే అప్పటికి ఇంకా మరి నాకు అయిపోయిందా అంటే లేదు, శ్రీకృష్ణుడు అంతకు ముందే ఉన్నాడు, అంతకు ముందు ప్రళయంలోనే ఉన్నాడు. ఇంకా అసలు యాక్చువల్లీ ఆయన చెప్తున్న కథ ఫ్యూచర్ కథ, కానీ మరి శ్రీకృష్ణుడు ఉన్నాడు అది ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆయన చెప్తాడనమాట, ఈ యుగాలు ఇలా మనందరికీ తెలుసు, మొత్తం యుగాలు 4. ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు ఒక 1000 అయినట్లయితే అది బ్రహ్మదేవుడికి ఒక డే టైం. అటువంటివి 1000 అయితే ఆయనకు ఒక రాత్రి. ఈ 2 కలిపితే ఆయనకు ఒక రోజు. దీన్ని ఒక కల్పం అంటారు. ఈ 1000 సంవత్సరాలని, ఈ 1000 మహాయుగాలని 14 మంది మనువులు పంచుకుంటారు. సో మొత్తం ఆయన డీటెయిల్ గా అన్ని చెప్తారనమాట. సరే, ఈ సమయం లోపల ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అంటే బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడో అప్పుడు ప్రళయం వచ్చేస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అతివృష్టి వస్తుంది, అనావృష్టి వస్తుంది, నదులు సముద్రాలు అన్ని పొంగిపోతాయి, గాఢమైనటువంటి అంధకారం ఉంటుంది. బ్రహ్మదేవుడు విపరీతమైనటువంటి గాలి వచ్చేలాగా చేస్తాడు. బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం విపరీతమైనటువంటి గాలి వస్తుంది. బ్రహ్మదేవుడు మాత్రము చక్కగా హ్యాపీగా తన పద్మం మీద పడుకుంటాడు. సో ఇలా కల్పాలు చాలా జరిగాయి, కల్పాలు కనిపిస్తూ ఉంటాయి మనకి, ఎన్నో కల్పాలు, ఎన్నో ప్రళయాలు, ఎన్నో కల్పాలు వస్తూ ఉంటాయి. ఈ కల్పాంతాలలో నాకేం చేయాలో తెలియదు, నేనైతే మిగిలిపోయే ఉంటాను కదా. ఆ సమయం లోపల ఒక పెద్ద జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయంలో నాకేం చేయాలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆ మర్రి చెట్టు మీద చిన్న ఆకు మీద నీలమేఘ శ్యాముడైనటువంటి శ్రీకృష్ణుడు ఇంత స్మాల్ బేబీ బాయ్ లాగా పడుకున్నాడయ్యా. అప్పుడు చిన్న బాలుడు ఎలా ఉన్నాడా అని చెప్పేసి ఆ బాలకుడి దగ్గరికి నేను వెళ్ళి చూశాను. అడిగాను, ఎవరయ్యాను మహానుభావ? అయితే అనగానే అతను అంటాడు, నువ్వెవరవయ్యా మహానుభావ, బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ తీసుకో అంటాడు. అనగానే ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి అంటే, నా దేహంలోకి వచ్చేయని ఇలా నోరు తెస్తాడు. తెరవగానే ఆ నోట్లోకి ఈయన ఎవరో లాగినట్టుగా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అనమాట. లోపల ఈయనకు కనిపించినటువంటి ప్రతి నది, ప్రతి సముద్రము, మహాపర్వతాలు, తర్వాత చెట్లు, చేమలు, ప్రజలు, జనాలు, ఋషులు, యోగులు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు, అందరూ సమస్త దేవతలు కూడా ఆయన ఉదరంలోనే ఉన్నారు. వృషోధర. జ్ఞాపకం వచ్చిందా విష్ణు సహస్రనామంది? ఈ వారం కాకుండా అంతకు ముందు వారం తెలుసుకున్నాం. వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోధర. సో సమస్త జగతులు ఆయన కడుపులోనే చూశానయ్యా. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అలా ఏమీ తెలియకుండా అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఉదరంలోనే తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంకా అంతులేనటువంటి ఆ ప్రపంచం నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. ఆ బాలకుడు అలా లోపలికి వచ్చేసాడు. అప్పుడు అతన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. సడన్ గా మళ్ళీ ఆయన ముందే నేను కనిపించాను, ఆయన ముందే నేను నిలబడ్డాను. కానీ అప్పుడు నవ్వుతున్నాడు ఆ బాలుడు, నా ఉదరంలో విశ్రాంతి తీసుకున్నావా అని చెప్పి. అప్పుడు ఆ బాలకుడికి నేను నమస్కరించానయ్యా, నీ ప్రభావం వల్లనే కదా నీ సమస్త జగత్తు నీ ఉదరంలో ఉండడం అనేది చూశాను మహానుభావ. నువ్వే కదా మీ అమ్మకు తనకు మొత్తం సర్వస్వాన్ని చూపించినటువంటిది నువ్వే కదా. ఈ జల ప్రళయం ఏంటి, ఈ మర్రి చెట్టు ఏంటి, ఈ మర్రి ఆకు ఏంటి, దేవదేవ నాకు ఈ భ్రాంతి అంతా ఇది ఏమైతుందో నాకు అర్థం కావడం లేదు అనగానే అప్పుడు ఆయన చెప్తారనమాట, బాబు నన్ను నారాయణుడు అంటారు. నారము అంటే నీళ్లు, ఆ నీళ్ళనే నేను ఆశ్రయముగా చేసుకుని ఉన్నాను, అందుకే నన్ను నారాయణ అని చెప్పేసి అంటారు. ఈ లోకాలన్నీ కూడా నేనే సృష్టిస్తాను, నేనే కలుపుకుంటాను, నేనే పోషిస్తాను. అంటే నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే ఈశ్వరుడిని, నేనే మీలో ఉన్నటువంటి సకల శక్తులను నేనే. ఈ ప్రపంచం అంతా కూడా నా నుంచే వచ్చినటువంటిది. ఈశ్వరుడు, కుబేరుడు, యముడు, అగ్నిదేవుడు అందరూ కూడా నేనే. వీళ్ళందరూ కూడా నా అంశాలే. ఈ భూమి అంతా కూడా ఏంటనుకుంటున్నావు, నా పాదమయ్యా. అగ్ని నా ముఖము, సూర్యచంద్రుడు నా నేత్రాలు, ఆకాశం అనేటటువంటిది నా శిరస్సు. ఇలాగా అన్ని దిక్కులలో నేనే ఉన్నాను. అష్ట దిక్కులు, నా చెవులు ఏవైతే ఉన్నాయో అష్ట దిక్కులు, నా నోరు ఏదైతుందో వరుణుడు, అగ్ని, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీరందరూ కూడా నా శరీర భాగాలే. యజ్ఞ యాగాలతో నన్ను ప్రార్థిస్తూ ఉంటారు. ప్రళయ కాలం లోపల ఈ భూమిని నేను వరాహ రూపంలో బయటికి తీసుకొచ్చింది. మండలం మొత్తము కూడా ఆదిశేషుడు రూపంలో భరిస్తున్నది కూడా నేనే. ఆదిశేషుడు రూపంలో మోస్తున్నది కూడా నేనేనయ్యా. మీ అందరినీ కూడా ఉన్నటువంటిది నేనే. నేనే అగ్ని రూపం లోపల సముద్ర జలాలను తాగుతాను. నేనే మళ్ళీ
వర్ష రూపం లోపల కిందికి వదిలి మీ అందరికీ కూడా చక్కటి నీళ్ళని అందిస్తాను, మినరల్ వాటర్ అందిస్తాను మీ అందరికీ. కాబట్టి నా శరీరంలోంచి, నా ముఖంలోంచి, నా భుజాలలోంచి, నా పాదాలలోంచి, నా పొట్టలోంచి 4 వర్ణాలను సృష్టించాను. వేదాలు కూడా నా నుంచే వచ్చాయి. మళ్ళీ ప్రళయ కాలంలో వీటన్నింటినీ నా లోపలే కలిపేసుకుంటాను. కేవలం అహంకారం వదిలేసిన వాళ్ళు, కామ క్రోధ లోభ మోహాలు వదిలేసిన వాళ్ళు, సత్యాన్ని నిరంతరము పలికేటటువంటి వాళ్ళు, మహర్షులు, ఇటువంటి వాళ్ళు మాత్రమే నన్ను నిరంతరము ఆరాధిస్తూ ఉంటారు. ఈ జగత్తులో ఉన్నటువంటి నీకు కనిపిస్తున్న అన్ని గెలాక్సీలు అన్ని కూడా నేనే, బ్రహ్మాండాలన్నీ కూడా నేనే. వీటన్నింటినీ నేను ఆవరించుకునే ఉన్నానయ్యా. సత్యం పలకడము, జ్ఞానము, తపస్సు, అహింస, ఇవేవైతే ఉన్నాయో మనకు ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు, దైవీ లక్షణాలు ఉన్నాయి. కొన్ని రాక్షస లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ రాక్షస లక్షణాలు, ఈ దైవీ లక్షణాలు కూడా నేను ఇచ్చినటువంటి మాయ ద్వారా ఉద్భవించినవే అని చెప్పేసి తెలుసుకో. కానీ గుర్తుంచుకో, ధర్మానికి హాని కలిగిన ప్రతిసారి నేను జన్మనెత్తుతాను. క్రూరాత్ములై రాక్షస ప్రవృత్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళు దైవీ సంపత్తుని నాశనం చేస్తారో, సజ్జనులందరినీ బాధ పెడతారో, ఆ సమయంలో నేను అవతరణ చేయడం అనేటటువంటి సహజము. నేను ఏదో ఒక అవతారం ఎత్తి అప్పుడు వీరందరినీ కూడా కాపాడతాను. అన్ని రూపాలలో, అన్ని రంగులలో నేను వస్తాను. శ్వేత రంగు, రక్త రంగు, నీల రంగు, పచ్చని రంగు, ఈ అన్ని రూపాలలో నేను జన్మనెత్తుతూ అందరికీ కూడా కనిపిస్తాను. ఈ కాలచక్రాన్ని మొత్తాన్ని కూడా నేను నిర్విరామంగా నడిపేటటువంటి బాధ్యత నాదే. ఆఖరికి కాలంలో యముడిగా ఉండి మళ్ళీ సృష్టి మొత్తాన్ని సంహరించేటటువంటిది కూడా నాదే. నా లోపల భాగమే బ్రహ్మదేవుడు, శివుడు కూడా నా లోపల భాగమే. ఈ ప్రళయం ఏ సమయం అయితే ఉంటుందో ఆ సమయంలో నేను యోగ నిద్రలో ఉంటాను. చేయవలసినటువంటి పని ఏదీ లేదు. నువ్వు ఇవన్నీ చూసి భయపడతావని నిన్ను నా ఉదరంలో ఉంచాను. ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళు. బ్రహ్మదేవుడు మళ్ళీ కూడా జన్మనెత్తుతాడు. ఆయన మళ్ళీ సృష్టిస్తాడు అని చెప్పి బాలకుడు ఒక్కసారిగా మాయమవుతాడు. కానీ షాక్ అయిపోతాడు ధర్మరాజు. ఎవరాయన అంటే ఎవరో కాదయ్యా బాలకుడు, నీతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. ఆయన కానీ పక్కన నవ్వుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు. సో అలా ఆయన ఈ రోజు మళ్ళీ నీ దయ వల్ల నాకు ప్రత్యక్షమైంది. ఈయన వల్లనే కదా నేను కల్పాంతంలో ఆయన చూసింది. ఇదంతా కూడా నాకు తెలిసింది ఆయన వల్లనే కదా. ఆ మహానుభావుని దర్శనం భాగ్యం చేత నాకు మళ్ళీ గత స్మృతులు అన్ని వచ్చాయి. అవన్నీ నీకు చెప్పుకోవడం ద్వారా మళ్ళీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ చెప్తూ శ్రీనివాస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా విని ఇంకా ఇంకా ఆనందాన్ని మేము కూడా అనుభవిస్తున్నారు. చాలా చాలా ఆనందపడుతున్నాం అండి. చాలా చాలా హ్యాపీగా. అప్పుడు ధర్మరాజు మార్కండేయ స్వామిని అంటాడన్నమాట. సరే మరి ధర్మానికి హాని కలుగుతుంది అన్నారు కదా, ఏంటి అసలు కలియుగ ధర్మాలు ఏంటి అంటే, అయ్యో నీకు ఇవన్నీ ఇంతకు ముందు చెప్పినవేనయ్యా. కృతయుగంలో కూడా ధర్మం ఎప్పుడు కూడా 4 అంశాలు, త్రేతాయుగంలో 3 అంశాలు, ద్వాపర యుగంలో 2 అంశాలు, కలియుగంలో కేవలం ఒక్క కాలు మీదే నిలబడుతుంది. ధర్మం ఎప్పుడైతే క్షీణిస్తుంది, అధర్మం పెరిగిపోతుంది, నరులు సత్యం చెప్పరు, ధర్మానికి హాని కలుగుతుంది, మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది, చదువులు తగ్గిపోతాయి, విద్య తగ్గిపోతుంది, శ్రద్ధ తగ్గిపోతుంది, స్నానాలు చేయరు శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా, లోహము, మోహము, క్రోధము, ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. నిజమైనటువంటి బ్రాహ్మణులు నీకు దొరకరు. జపము, తపము, నియమము, స్వాధ్యాయం, ఇటువంటివన్నీ ఏవైతే ఉంటాయో అటువంటి నియమాలన్నీ కూడా వదిలేస్తారు. ఎవరెవరో ఏవో చేస్తూ ఉంటారు. ఎవరికి సంబంధం లేనటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వర్షాలు కురవవు, పంటలు అందరూ కూడా సామాన్యంగా కూడా బతకడానికి వీలవదయ్యా. సో నాస్తికులందరూ కూడా ప్రబలుతూ ఉంటారు. దేహ సంరక్షణనే అన్నిటికంటే గొప్పదంటారు. ఇంట్లో ఉన్న బంధాలే అన్నిటికంటే గొప్పవని అంటారు. విత్తనాలు సరిగా ఉండవు, అమ్మకాలలో మోసాలు, కొనే దగ్గర మోసాలు, ఏ విధంగానైనా కూడా మనుషుల లోపల ధర్మం అనేటటువంటిది ఉండదు. సంకరం జరుగుతూ ఉంటుంది అన్ని చోట్ల కూడా. సో బ్రాహ్మణులు ఆఖరికి వారు కూడా హేతువాదులు అయిపోతారు. వేదాలను కూడా నిందించేటటువంటి బ్రాహ్మణులు వస్తారని షాక్ అయిపోతారు ధర్మరాజు. అప్పటిదాకా ఏంటంటే బ్రాహ్మణులు అంటే ఆయనకు చాలా గౌరవం ఉంది. బట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు వేదాలు వదిలేస్తారు అంటాడో చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకయ్యా ప్రపంచంలో అందరూ కూడా స్త్రీలను వదిలేస్తారయ్యా, దుర్బలులను కూడా వదిలేస్తారు, దీనులను కూడా వదిలేస్తారు, బంధువులను మోసగిస్తారు, స్నేహితులను మోసగిస్తారు, తల్లిదండ్రులను కన్న బిడ్డలని కూడా మోసగించే తల్లిదండ్రులు ఉండే రోజులు వస్తాయి. ఇక అందరికి డబ్బు ఒక్కటే ముఖ్యమైపోతుంది. గర్వము, మదము, స్త్రీలకు రక్షణ ఉండదు, భూములు దొంగతనం చేస్తారు, రాజులు వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు, ప్రజలు చనిపోతూ ఉంటారు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు సరిగా ఉండరు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, దైవ కార్యాలు ఎవరు చేయరు, పితృకార్యాలు ఎవరు చేయరు, అగ్ని కార్యాలు ఎవరు చేయరు, వేదాధ్యయనం నశించిపోతుంది. భూమి మొత్తము కాలక్రమేణా దుర్జనులతో నిండిపోతుందయ్యా. ఎంతో దారుణము. 16 ఏళ్లకే 100 ఏళ్ళు నిండిపోయిన వాళ్ళు అవుతారు. 7-8 ఏళ్లకే స్త్రీలు సంతానవతులు అయిపోతూ ఉంటారు. దానం చేసే జనాలు తగ్గిపోతూ ఉంటారు. అన్ని అమ్ముకుంటూ ఉంటారు జనాలు. స్త్రీలు మానాన్ని అమ్ముకుంటుంటారు, బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటూ ఉంటారు.
బ్రాహ్మణులు దిక్కుతోచగా ఇష్టం వచ్చినట్టుగా పారిపోతూ ఉంటారు. ఏ రకంగా కూడా దోపిడీదారులు ప్రబలిపోతారు, దొంగతనాలు ఎక్కువైతాయి, హత్యలు దారుణంగా తయారైతాయి. ఈ విధంగా ఎవరికి ఎవరు లేక అందరూ సేవకుల్లాగానే బతకాల్సి వస్తుంది. దేవాలయాలు గాని, బ్రాహ్మణ గృహాలు గాని, ఆశ్రమాలు గాని అన్ని దారుణంగా పాడైపోతాయి. అడవులు ధ్వంసమవుతుంది. మద్యపానము, మాంసము, మగువ, వ్యభిచారము ఇవన్నీ కూడా ఎక్కువైతాయ్యా. గురువు లేదు, శిష్యుడు లేదు. చేసినటువంటి దాన్ని, చేసిన మేలును మర్చిపోయేటటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఎవరినొకరు గౌరవించుకోరు. కరువు కాటకాలు ఏర్పడతాయి. అధర్మము ఇంకా 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 పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమయం లోపల ఇదంతా వింటుంటే భయపడిపోతాడు ధర్మరాజు. మీరు చెబుతున్నా కొద్దీ అంటే ఇంకా ఇంకా ఘోరాతి ఘోరంగా అయిన సమయం లోపల అప్పుడు శంబాల లోపల కల్కి అవతారం లోపల మన శ్రీకృష్ణుని ఇట్లా చూపిస్తాడు. మన భగవంతుడు మళ్ళీ జన్మనెత్తుతాడయ్యా. ఆయన పేరు విష్ణు యశుడు. ఆయన సంస్మరణ మాత్రం చేతనే సకల వేదాలు, శాస్త్రాలు అన్ని కూడా వస్తాయి. ఆయన నామస్మరణ చాలు, ఆయనను తలుచుకుంటే చాలు, కల్కిని తలుచుకుంటే చాలు. కలియుగంలో కల్కిని తలుచుకోవడం కంటే కూడా గొప్పదైనటువంటిది ఇక మరేది లేదు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పి ఆయన సార్వభౌముడు. ఆయన అంత అధర్మాన్ని మొత్తము నాశనం చేసి ధర్మాన్ని నిలుపుతాడు. భక్త జనులను కాపాడుతూ ఉంటాడు. మళ్ళీ ఎవరి ధర్మాలు వాళ్ళకు వచ్చేలాగా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. పూర్వ ప్రాభవం ఏదైతే ఉంటుందో, పూర్వ వైభవం ఏదైతే ఉంటుందో మళ్ళీ అది వస్తుంది. మళ్ళీ వర్షాలు సకాలానికి కురడము, పంటలు పండడము, మనుషులు ఆయుష్ పెరగడము, ఆరోగ్యంగా ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా నీతో ఉన్నటువంటి బ్రాహ్మణులను అవమానం చేయకయ్యా. వాళ్ళకి ఇష్టం వచ్చినది చేయని. ద్వాపర యుగంలో ఉన్నంత వాళ్ళు బ్రాహ్మణ్స్ చాలా మంచి వాళ్ళు ఉంటారు. నీకు శుభం జరుగుతుంది. అన్ని భూతాల పైన కూడా నువ్వు దయగలిగి ఉండు. అజ్ఞానం ప్రబలకుండా కాపాడవయ్యా. నువ్వు అహంకారాన్ని వదిలిపెట్టు. ఎప్పుడు సత్యాన్నే జయించు. నువ్వు ఎవరివి? భరత వంశంలో పుట్టినటువంటి మహానుభావుడవి నువ్వు. నీకు అన్ని తెలుసు. నీకు మళ్ళీ ఇవన్నీ చెప్పాలా ధర్మరాజా అని చెప్పి మార్కండేయుడు చెప్తాడు అనమాట. ఎంత సంతోషపడతాడో ధర్మరాజు అని. నేను ఇంకా నా లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మదము, మాత్సర్యము రాకుండా కాపాడుకుంటాను. చెడ్డ అలవాట్లు అసలు నాకు లేకుండా చేస్తాను. అయితే నాకు ఈ బ్రాహ్మణ ప్రభావం ఏదైతే ఉంటుందో ఇంకా మరి కాస్త నాకు చెప్పగలరా, కొద్దిగా వివరంగా చెప్పండి అని అంటాడు అనమాట. అప్పుడు మార్కండేయుడు చెప్తాడు అనమాట. పూర్వం పరీక్షిత్తు అని, ఈ రాజు కాదు, పరీక్షిత్ అంటే ఈయన మన్మడు పరీక్షిత్తు కాదు, ఒక రాజు ఉండేవాడు. ఆ రోజు ఒక అందగత్తెని ఆయన చూస్తాడు, మోహిస్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక రోజు సడన్ గా ఆమె కనిపించదు. ఒక నీళ్ళలోకి వెళ్తుంది, ఒక బావిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కనిపించదు. అప్పుడు ఏమవుతుంది, తన భార్యను వెతుకుతూ వెళ్తాడు ఈయన. వెతుకుతే ఎంతసేపు కనిపించదు, అందులో ఎన్నో కప్పలు కనిపిస్తాయి. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈ కప్పలే ఏవో చేసాయి నా భార్యని చెప్పేసి కప్పలన్నిటిని చంపేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కప్పల యొక్క రాజు వస్తాడు అనమాట. వచ్చేసి ఎందుకయ్యా ఇట్లా మమ్మల్ని అందరినీ చంపుతున్నావు అంటే, నా భార్య ఎవరో కాదయ్యా, నా కూతురే ఆమె అందరితోటి నిన్నున్నట్టుగానే చేస్తుంది, మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అంటాడు. అంటే అది అంతా కాదు, నాకు ఆమెను తెప్పించి ఇప్పుడు అప్పచెప్పేసాయి అంటాడు. అనగానే అప్పుడు కూతురుని అప్పచెప్తాడు. చెప్పగానే అప్పుడు అనేక మంది రాజులని నువ్వు మోసం చేసావు కాబట్టి నీకు పుట్టేటటువంటి జనాలు కూడా నీ కొడుకులు ఆ రూపంలో పుట్టి నిన్ను బాధ పెడతారు అని చెప్పి తండ్రే కూతుర్ని చాలా దారుణంగా శాపం పెడతాడనమాట. పెట్టగానే ఆ కూతురు సరే ఇక రాజుతో వచ్చేసి కాపురం చేస్తుంది. వాళ్ళకు కుమారులు పుడతారు. ఆ కుమారులు పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ కుమారులు ఎవరైతే ఉంటాడో ఈయన అయిపోతుంది. ఈయన మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాడు. ఈయనకు పుట్టినటువంటి వాళ్ళలో పెద్ద కొడుకు ఎవరైతే ఉంటాడో వాడు రోజు వేటకెళ్తాడు. వేటకెళ్ళి ఏదో మృగాన్ని చంపాలి అనుకుంటాడు. తన గుర్రాలు అంత ఫాస్ట్ గా పరిగెత్తవు. పరిగెత్తకపోతే అప్పుడు ఏం చేస్తారంటే, ఆ గుర్రాలు మన గుర్రాలు పనికిరావు, ఇక్కడ వామ్య జాతి గుర్రాలు అని చెప్పేసి వామదేవుడి యొక్క గుర్రాలు అవి. వామదేవుడు అనేటటువంటి ఋషి, ఆ వామదేవుడు ఋషి యొక్క గుర్రాలు వామ్య గుర్రాలని ఉంటాయి. అవి పెట్టుకుంటే మనం ఫాస్ట్ గా ట్రావెల్ చేసి ఆ మృగాలను చంపొచ్చు అని. అప్పుడు వామదేవుడు ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళేసి వామదేవుడిని అడుగుతారు, ఆ గుర్రాలు కొన్నాళ్ళకి కావాలి అంటే. ఆయన అంటాడు, తీసుకెళ్ళు, కానీ నీ పని అయిపోయాక మళ్ళీ నాకు అప్పచెప్పు అంటాడు. సరే అంటాడు. అన్న తర్వాత అనుకున్న పని చేసిన తర్వాత ఆ గుర్రాలు వెనక్కి ఇయ్యడు. ఈ గుర్రాలు మునేం చేసుకుంటాడు అని చెప్పి ఆయన పాపం చూస్తాడు. చివరికి తన శిష్యుని పంపిస్తాడు. పంపించకపోతే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ శిష్యుడు వచ్చేసి అడుగుతాడు, మా గుర్రాలు మాకు ఇవ్వండి అని. రాదంటాడు, నువ్వేం చేసుకుంటావురా ఋషివి, అవమానిస్తాడు అతన్ని. అవమానించగానే ఏం చేయడానికి వీల్లేదన్నమాట. ఇంకా నేను పంపను, ఆయన పంపిస్తే నువ్వు వస్తావా దూతగా, నేను ఇవ్వను పో అంటే. తప్పు కదా, బ్రాహ్మణుల సొమ్ము అలా నువ్వు తినచ్చా, ఇది చాలా తప్పు కదా అంటే రాజుకి ఇంకా కోపం వస్తుంది. ఏం చేస్తావో చేసుకో, అసలు మీకెందుకయ్యా, విప్రులకు మీకు ఈ గుర్రాలు అవి ఎందుకు అంటే, తప్పు కదా అంటే దాని బదులు వేరేవేమని ఇస్తాను, తీసుకో, ఎన్ని ఆవులు కావాలో తీసుకో, ఎంత ఏం కావాలో తీసుకో, అవన్నీ నేను ఇస్తాను అని చెప్పి అంటాడు. అంటే అవి ఇవి ఎందుకయ్యా, మా గుర్రాలు మాకు ఇచ్చేసాయి అంటాడు. దాంతో ఏమవుతుందంటే
ఈయన కోపం వస్తుంది, నీకు ఇంత ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నాను, ఆప్షన్స్ ఇస్తున్నాను, అయినా కూడా నువ్వు నా మాట వినకపోతే ఎట్లాగా, ఈయన పొడిచి చంపేయండి రా అంటారు. అనగానే అప్పుడు ఇక వామదేవుడికి కోపం వస్తుంది అనమాట. ఆయన రకరకాల శక్తులను సృష్టిస్తాడు. ఆ శక్తులు అందరూ వచ్చేసి రాజుని చంపేస్తారు, రాజభటులను చంపేస్తారు. ఈయన వామదేవుడు వెళ్ళిపోతాడు. ఈ పెద్ద కొడుకు పోయిన తర్వాత రెండో కొడుకు మళ్ళీ రాజుగా అవుతాడు. రెండో కొడుకు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అంటాడు ఆయనతోటి, మళ్ళీ నా గుర్రాలు ఇచ్చేవయ్యా అంటాడు. ఆయన కూడా సేమ్ ఇంతే, ఇలాగే చేస్తారు. తీసుకొచ్చి విషం ఉన్నటువంటి బాణాలు తీసుకొచ్చి వీళ్ళ మీద వేసి చంపుదామని. దాంతో ఇంకా ఘోరం వస్తుంది అనమాట. వెంటనే రాజుని చంపేస్తారు. అప్పుడు మూడో కొడుకు అవుతాడు. ఇక వాడు మాత్రం ఇంక ఇదంతా పనిచేసి తనకు గర్వం అణిగిపోతుంది. అణిగిపోయి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, నా గర్వం అణిగిపోయింది, ఈ బ్రాహ్మణ శక్తి ముందు ఇంకా నేను ఏం చేయలేనని తెలిసి అప్పుడు వామదేవుని శరణు వేయబోతున్నాడు. అప్పుడు వాళ్ళ అన్నలను కూడా ఇతను బతికిచ్చేసి ఆ గుర్రాలను తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. ధర్మరాజా, అటువంటిదయ్యా బ్రాహ్మణ శక్తి, ఈ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ శక్తి మామూలు కదా. సో మరి ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరు చాలా పెద్దవాళ్ళు కదా, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చాలా ఏళ్లుగా బతుకున్నారు కదా, మీకంటే పెద్దవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతారు ఈయన మార్కండేయుడు. మీరే చాలా రోజులుగా చిరాయువు కదా, ఉన్నారా అంటే, ఉన్నాడు రాజా, ఒక కథ చెప్తాను, దాని మీద కూడా ఒక చిన్న కథ. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను చాలా పుణ్యం, చాలా రోజులు కాపాడుకుంటూ ఉండేవాడు. సో అతను చివరికి ఏమైతుందంటే స్వర్గానికి కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ సుఖాన్ని అనుభవిస్తాడు. సో అప్పుడు ఇంద్రద్యుమ్నుడు వచ్చేసి ఈయన అడుగుతాడు అనమాట, ఎవరిని, మన మార్కండేయుని అడుగుతాడు, నేను ఎవరినో తెలుసా అని. అంటే మీరు ఎవరో తెలియదు, నాకు అంత ఐడియా లేదు అంటే, నేను చాలా ఏళ్ళుగా ముందున్నాను అంటాడు. అంటే నాకు తెలియదు అంటాడు మార్కండేయుడు. అనగానే, అవునా, మరి నా గురించి ఎవరికి తెలిసి ఉండొచ్చు, నేను ఇన్నాళ్ళు స్వర్గంలో గడిపేసి వచ్చాను, నా గురించి ఎవరికైనా తెలుసా అంటే, ఇక్కడ ఒక గుడ్లగూబ ఉంది, ఆ గుడ్లగూబకి తెలిసి ఉండొచ్చు, నాకంటే కూడా ముందు ఉంది గుడ్లగూబ అని మార్కండేయ స్వామి అంటాడు. సో ఇప్పుడు మార్కండేయుడి కంటే ముందు గుడ్లగూబ ఉంది అని చెప్పి లెక్క. అప్పుడు ఆ గుడ్లగూబ వెళ్ళి అడుగుతాడు. గుడ్లగూబ దగ్గరికి వెళ్తే గుడ్లగూబ అంటుంది, లేదు, నాకు అంతగా ఐడియా లేదు, నేను నాకంటే ముందు కూడా ఉన్నటువంటిది నాడీ జంగుడు అని చెప్పేసి, ఇది మనకు తెలిసిన కథే, అతనికి తెలిసి ఉండొచ్చు, అడగండి అని చెప్పేసి. అప్పుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకున్న ఇంద్రజమ్నుడు నాడీ జంగుడు దగ్గరికి వెళ్తాడు. నాడీ జంగుడికి వెళ్తే అంటే, నాకు అంత ఐడియా లేదు, కానీ నాకంటే ముందు కూడా ఒక తాబేలు బతుకుంది, దానికి తెలిసేమో అడగండి అంటాడు. అప్పుడు వీటన్నిటిని తీసుకుని తాబేలుకు తెలిసే, తాబేలు అంటుంది, అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి, ఇంద్రజమ్నుడు ఆయన మహానుభావుడు, గొప్పవాడు, ఎన్నో యజ్ఞాలు అవి ఇవి చేశాడు, సో మంచి దాన ధర్మాలు అన్ని చేసినటువంటి మహానుభావుడు, ఆయన వల్లనే ఈ మడుగు ఏర్పడింది, అందులోనే ఇప్పుడు నేనున్నాను అంటాడు అనమాట. అనగానే అప్పుడు మళ్ళీ ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అనమాట. సో ఇంద్రజమ్నుడు ఏం చేస్తారంటే, వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ స్థానాలలో దింపేసేసి మళ్ళీ తను వెళ్తాడనమాట. సో అప్పుడు చెప్తాడు మార్కండేయుడు, నాకంటే కూడా పూర్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంద్రజమ్నుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో వాడు మా అందరికంటే కూడా ఎక్కువ రోజులు ఉన్నటువంటి వాడు అని చెప్పేసి చెప్తాడనమాట. అనగానే ధర్మరాజు చాలా సంతోషపడతాడు. మరి దుందుమారుడిది అని స్టార్టింగ్ లో ఒక కథ చెప్పారు కదా, ఎవరైతే బ్రాహ్మణ కుమారుడిని చంపారు అని చెప్పి, అసలు ఆయనకు దుందుమారుడు అనే పేరు ఎలా వచ్చింది, ఆయన కువలయాశ్వుడు కదా, ఆయనకి దుందుమారుడు అనే పేరు ఎలా వచ్చింది అనగానే, దానికి ఒక చిన్న కథ ఉన్నాయి అంటే, ఇది కథ లాస్ట్. ఆ ఉదంకుడు అని చెప్పేసి ఒక మహర్షి విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవగానే, ఏం కావాలయ్యా నీకు అంటే, నా మనసు ఎప్పుడు కూడా నీ మీదే ఉండాలి మహానుభావ అంటే, నీకు పరమ ఇది వస్తుంది, నీకు చక్కటి జ్ఞానం కలుగుతుంది. అయితే ఆ జ్ఞానం రావాలి అంటే, నీకు జ్ఞానం అన్నిటికంటే గొప్పది, ఆ జ్ఞానం రావాలంటే ఉదంక, ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుని నువ్వు నీ శక్తి ద్వారా ఏదో రకంగా అతన్ని సంహరించాలి అంటే, నువ్వు ఇక్కడ బృహదాశ్వుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన యొక్క కుమారుడైనటువంటి కువలయాశ్వుని తోని చేసి అతన్ని చంపించడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి అప్పుడు నీకు జ్ఞానం పూర్తిగా ఏర్పడుతుంది. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు రావాలన్నా కూడా కొంత సేవాభావం ఉండాలి నీ లోపల అంటాడు. సరే అని చెప్పి తను కువలయాశ్వుడి దగ్గరికి వెళ్తాడు. కువలయాశ్వుడి దగ్గరికి వెళ్ళి కువలయాశ్వుడిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అతనితోని దుందుని చంపిస్తాడు అనమాట. చంపించగానే అప్పుడు వెంటనే ఇంకా అతను అంటాడనమాట, సో చాలా అద్భుతము, ఆ దుందు అనేటటువంటి రాక్షసుడిని చంపావు కాబట్టి ఈ రోజు నుంచి నీకు దుందుమారుడు అనే పేరు వస్తుంది అని చెప్పి కువలయాశ్వుడికి ఆ విధంగా వచ్చిందయ్యా పేరు అంటాడు. అనగానే అప్పుడు మరి అంటాడు, మరి నువ్వు ఇందాక అని చెప్పి ఆ కథ అయిపోతుంది. అయిపోగానే అప్పుడు అంటారు, మరి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు అని చెప్పారు కదా, అప్పుడు మధుకైటబులను చంపారు కదా, ఆ కథ ఏంటి అంటారు. అనగానే అప్పుడు మధుకైటబుల కథ చెప్తాడు అనమాట. ఆయన చెవిలోంచి వచ్చినటువంటి వాళ్ళిద్దరికి డెత్ డే అనేటటువంటిది రాసి ఉండదు. అప్పుడు అమ్మవారి దయ వల్ల విష్ణుమూర్తి వారిని భూమి లేనటువంటి ప్లేస్ లోపల చంపాలి అని చెప్పేసి వారిని ఆ భూమి లేనటువంటి ప్రాంతంలో
చంపుతాడు. కాబట్టి గుణాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవి సృష్టికి పూర్వమే ఏర్పడినవి. సృష్టి జరగనప్పుడు కూడా ఇటువంటి గుణాలు ఉన్నటువంటివి. కాబట్టి ధర్మరాజా, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు సాత్వికుడవు. అవసరాన్ని బట్టి మాత్రమే నీలో రాజసము, తామసము బయటకు వస్తాయి. నువ్వు బెంగపడవలసినటువంటి అవసరం లేదు. ఎన్ని కథలు నువ్వు తెలుసుకోవాలో అన్ని కథలు నువ్వు తెలుసుకున్నావు. నీకు ఏం కావాలి అంటాడు. అంటే ఎప్పటికీ కూడా మాకు భగవంతుడి పైన, బ్రాహ్మణుల పైన మాకు భక్తి ఉండేలాగా, మా గురువులంటే మాకు భక్తి ఉండేలాగా చెయ్యండి. నాకు దాన ధర్మాలు ఉండేలాగా నాకు చెయ్యి స్వామి. దాన ధర్మాలు నేను నిరంతరము చేస్తూ ఉండాలి. ఆ కోరికను వెళ్ళు అని అంటాడు. ఈ కథ అంతా కూడా ధర్మరాజు శ్రద్ధగా వింటాడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అనేక కథల ద్వారా రకరకాల ధర్మములని మనము తెలుసుకోవడం అంటూ జరిగింది. ఈ కథలలో ఉన్నటువంటిదల్లా ఏంటంటే యుగ ధర్మాలు ఉంటాయి, తర్వాత భగవంతుడి యొక్క ధర్మాలు, ఋషుల ధర్మాలు, బ్రాహ్మణుల ధర్మాలు, క్షత్రియుల ధర్మాలు, మనము చేయవలసినటువంటి ప్రతి పని కూడా ఇవన్నీ కూడా మనం కథల రూపంలో తెలుసుకున్నాం. అంటే ఏంటంటే ధర్మమే అన్నిటికంటే గొప్పది అని, ఆ రోజుల్లో తనకున్న సమయాన్ని అంతా కూడా అరణ్యవాసం లోపల, భగవంతుడి యొక్క ధ్యానం లోపల, ధర్మం తెలుసుకోవడం లోపల ధర్మరాజు గడిపాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ప్రతి కథ లోపల కూడా ఒక నీతిని మనము ఎంతో కొంత నీతిని గుర్తించాము. ఏంటంటే ధర్మ పాలన అన్నిటికంటే గొప్పది, అంతకు మించినటువంటిది మరేది లేదు అన్నట్టుగా. ఆ రోజుల్లో రాజులలో ఉన్నటువంటి తేజస్సు ఏంటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ప్రతి కథలో కూడా అహంకారము పనికిరాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకున్నది ఏంటి, మార్కండేయుడు చిరాయువు అనుకుంటే ఆయన కంటే ముందర నుంచి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఎన్నో కల్పాల ముందు నుంచి జరుగుతున్నటువంటిది సృష్టి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మధుకైటపుల కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము, రజస్సు, తమస్సు అనేటటువంటి రాక్షసులను సాత్వికుడైనటువంటి బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థించడం ద్వారా సంహరించగలిగాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి కథలో కూడా ఒక నీతిని తెలుసుకుంటూ, ఒక ధర్మాన్ని తెలుసుకుంటూ, మళ్ళీ మధ్య లోపల కలియుగ ధర్మాల గురించి తెలుసుకున్నాము, వివిధ యుగాలలో ఉన్నటువంటి ధర్మాలను తెలుపడము. ఈ విధంగా ఎంతో గొప్ప చర్చ. ఇది సుమారుగా 100 పేజీలలో ఉన్నటువంటి కథని నేను 1 అవర్ లో అతి కష్టం మీద దాన్ని ఇమిడ్చి చెప్పడం జరిగింది. సో చాలా అద్భుతమైనది. అందులోపల శ్రీకృష్ణుడు ఏదైతే తన సృష్టి మొత్తాన్ని తను కాపాడుతూ ఉంటాడో, చిన్న ఆకు మీద, మర్రి చెట్టు ఆకు మీద పడుకుని ఒక బాలుడులాగా ఉన్నప్పటికీ కూడా వీరి లోపల వీరి మొత్తం ప్రపంచం మొత్తాన్ని తన లోపల సృష్టి, స్థితి, లయలను ఏ విధంగా కాపాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాము. మాయ అనేటటువంటిది అందరి లోపల కప్పబడుతుంది. మాయతో అందరూ కప్పబడతారని, మాయ నుంచి బయటికి రావాలి అంటే భగవంతుడి యొక్క శక్తి ద్వారా మాత్రమే మనము బయటికి రాగలుగుతామని తెలుసుకున్నాం. నచ్చాయి ఆ కథలు? కథల రూపంలో చిన్న చిన్నగా నీతులు అంతే. కృష్ణుడు చాలా బాగుందండి. చాలా బాగుంది. శరత్కాల పౌర్ణమి రోజు చెప్తారండి సార్ రాత్రిలా? చాలా బాగుంది గురించి. పౌర్ణమి రోజు అండి. రేపు పౌర్ణమి. రేపు పౌర్ణమి ఏం చెప్పమన్నారు? నాకు అర్థం కాలేదు. అదండి కృష్ణుడిదండి రాసలీల. ఓకే ఓకే, చూద్దాం. రేపు పొద్దున్నే చెప్తాను. రేపు పొద్దున, అవును ఇది శరత్ పౌర్ణమి కదా, ఆ రోజే కదండి మరి రాసలీల జరిగింది కదా. అలాగేనండి, తప్పకుండా చెప్తాను. అంటే ఆల్రెడీ ఇంతకుముందు 2-3 సార్లు చెప్పుకున్నాము. చెప్పారండి కూడా ఇది సరైనటువంటి సమయం కాబట్టి తప్పకుండా రేపు మనము సంస్కృత శిక్షణ బదులుగా అది రాసలీలని తెలుసుకుందాం. తప్పకుండా ధ్యాన రూపం లోపల అందరూ రండి. తప్పకుండా నిజంగా అదే రోజు నాడు జరిగింది కాబట్టి తప్పకుండా తెలుసుకుందాం. శరత్ పౌర్ణమి అన్నారు, మంచి ఆలోచన. తప్పకుండా అందరూ కూడా రేపు రాత్రికి మనము రాసలీల మరింత వివరంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ తెలిసిందే, మరింత ధ్యాన రూపంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చెప్పండి సార్. మధుకైటపులు అమ్మవారి అవతరణం కోసమే పుట్టారు సార్? వాళ్ళకి పుట్టడానికి ఏదైనా కారణం ఉంటుందా? ఏమీ కారణం లేదు. ఆ సమయం లోపల వాళ్ళు పుట్టడానికి అసలు అప్పుడు సృష్టే లేదు. అందుకే ఎందుకు పుట్టారు? ఏదో ఒక కారణంతోనే పుడుతుంటారు కదా సార్ అందరూ. వాళ్ళు రాక్షసులు ఏమిటంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు, అది ఊరికే మనకు ఒక కథలాగా చెప్పడము, ఆ కథ జరిగిందా లేదా ఇవన్నీ మనకు తెలియవు. కాకపోతే ఆ కథ యొక్క అర్థం ఏంటంటే సాత్విక గుణం ద్వారా రాజస తామస గుణాలను కూడా పోగొట్టాలి, సృష్టికి ముందే సాత్విక రాజసిక తామసిక గుణాలు అనేవి ఉన్నాయి అనడం కోసం అని చెప్పారు అంతే. కానీ దానికి ప్రత్యేకంగా అమ్మవారు అంతకు ముందే పుట్టారంటే అమ్మవారు అంతకు ముందే ఉన్నారు. ఇలాగూ యోగ నిద్రలో విష్ణుమూర్తి ఉన్నాడు అంటే
అంతకంటే ముందే అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి మనం అది దేవి భాగవతంలో తెలుసుకున్నాము. కానీ వాళ్ళు చెడు పైన పుట్టడానికి మంచి ప్రత్యేక విజయం సాధిస్తుంది అనడానికి అంతే. అంతే, చెడు చెడు పైన పైన మంచి విజయం సాధిస్తుంది అని చెప్పడానికే ఉంది. కానీ ప్రత్యేక కారణం అంటే అదే కారణం అనుకోవాలి. ఇక మనం ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా అంటే అదే కారణం అని అనుకోవాలి. అంతే. సాత్విక గుణము రాజసిక తామసిక గుణాలతో గెలిచింది అని చెప్పి చెప్పుకోవడమే అంతే. అది సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు, ఇప్పుడు 1 గంట, 3 గంటల పాటు అందరూ కూడా మీ సమయాన్ని లోపల కేటాయించడం అనేటటువంటిది సంతోషమైనటువంటి విషయమే. మా సమయం కాదండి, మీ సమయం సార్. మేమంతా ఖాళీగానే ఉన్నాం సార్. మేము మీ సమయం అండి. మీ సమయం ఇంత టైం ఇంత వేస్ట్ మా కోసం ఇచ్చేసారు. లేదండి, అందరికీ భగవంతుడికి స్పెండ్ చేసే ప్రతి నిమిషము మీకు అంటారు సార్, మాకేం లేదు సార్, మేము వింటున్నాం హాయిగా. మీకు అంటానికి ఇష్టం వినడం అనేది మాకు ఇష్టం. నాకు అంతే కదా, నేను వింటున్నాను. ఫస్ట్ వినేది నా చెవులే. సో మీకు అందే లోపలే నా చెవులు వింటున్నాయి. కాబట్టి శ్రవణం అనేటటువంటిది అన్ని వైపులా జరుగుతుంది. డెఫినెట్ గా ఇద్దరికీ ఉపయోగపడుతుంది. జై శ్రీకృష్ణ. ఇంకేమీ మాట్లాడేది లేకపోతే రేపు మళ్ళీ మనం కలుసుకుందాము. 10 అయిపోయింది. చక్కగా బబ్బోండి, మంచిగా పొద్దున్న చక్కగా ప్రశాంతంగా లేవండి. చక్కటి పౌర్ణమి రోజు. రేపు రాత్రి మనము రాసలీలని ధ్యాన పద్ధతి లోపల తెలుసుకుందాం. ఎందుకు జరిగింది రాసలీల, శ్రీకృష్ణుడు ఎలా. ఆల్రెడీ మనం ఇంతకుముందు 2-3 సార్లు తెలుసుకున్నాము. మరోసారి తెలుసుకుందాం. పొద్దున యోగా క్లాస్ ఉంటుంది కదా సార్, రేపు యోగా క్లాస్ అండి. రైట్, పొద్దున 5:30కి యోగా క్లాస్ కూడా ఉంది కదా. అందరూ దాన్ని వీలైన వాళ్ళు అటెండ్ అవ్వాలి. సార్ ఈ రోజు ఇంకా ద్వాదశి కదా సార్, అప్పుడే రేపు పౌర్ణమి ఎట్లా అవుతుంది సార్? నేను చూసుకోలేదు, మన ఆవిడ చెప్పారు. పౌర్ణమి రేపు కాదు, సాయంకాలం చతుర్దశి. రేపు సాయంత్రం చతుర్దశి రాత్రి అయితే, చతుర్దశి రాత్రి అయితే ఒకసారి మన గీతా దైనందినిలో చూస్తే సరిపోతుంది కదా. శని త్రయోదశి అనే పెట్టారు సార్, దాంట్లో శని త్రయోదశి అని ఇచ్చారు సార్. అండ్ నేను మామూలుగా చెప్పాను ఒకసారి పౌర్ణమిలో చెప్పండి అనేసి. త్రయోదశి రేపు రాత్రి 5 తర్వాత వచ్చింది త్రయోదశి. రేపు రాత్రికి పౌర్ణమి గడియలు ఉండవచ్చు. రేపు రాత్రికి సోమవారం అండి, సోమవారం అండి. కాదు, ఒకటేంటంటే పౌర్ణమి అనేటటువంటిది ఒకటేమో తిథితో వస్తుంది, మరొకటి ఏంటంటే మనకు సూర్యుడితో వస్తుంది, మరొకటి ఏంటంటే పౌర్ణమి గడియలు రాత్రికి ఉండకపోవచ్చు. కానీ పొద్దున్న సూర్యోదయంతో పౌర్ణమి ఉంటే దాన్ని పౌర్ణమి అంటారు. సో అది నేను చూసి చెప్తాను, ఏదైనా గ్రూప్ లో పెడతాను తప్పకుండా. మామూలు క్యాలెండర్ అయితే మంగళవారం రోజు ఉంది సార్ పౌర్ణమి. అబ్బో, మంగళవారం సోమవారం. అండ్ నేను చూడలేదు, ఒకసారి మీకు చెప్దామని చెప్పాను అనమాట అండి. ఏ రోజు చూడలేదు. సరే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. జై శ్రీకృష్ణ సార్. గోశాలలో గరుకురాయి పెట్టొచ్చా సార్? గీతాదైన చూసాను సార్. ఇవాళ ఈవినింగ్ ద్వాదశి ఉన్నది సార్. ఇవాళ ఈవినింగ్ దాకా ఉంది. ఇప్పుడే చూసాను గీతాదైనందినిలో. ఈవినింగ్ 4 దాకా ద్వాదశి ఉంది సార్. ఓకే, అవును. 7 అక్టోబర్ నాడు పౌర్ణమి ఉన్నట్టుగా వస్తుంది, మంగళవారం వస్తుంది. అవును, నో ప్రాబ్లం. అయితే రేపు మామూలుగానే మనము రేపు వీలైతే రఘువంశం ప్రారంభించుకుందాము. సో రఘువంశము కనీసం మనకు 3-4 వారాలు పడుతుంది. రఘువంశం ఏంటంటే దిలీపుడు, రఘు వీళ్ళందరి ఆ సమయం నుంచి వచ్చినటువంటి కథలతో పాటు అజ మహారాజ్ కథలు, రాముడి యొక్క కథలు, రాముడి తర్వాత వచ్చినటువంటి మరొక 10-15 మంది రాజుల కథలు తెలుసుకుంటాం అన్నమాట. తెలుసుకుని ఇది మనకు కాళిదాసు రాసినటువంటి మహోన్నతమైనటువంటి మహాకావ్యము రఘువంశము, కుమార సంభవము. ఆయన రాసినటువంటి 2 మహాకావ్యాలు, 5 మహాకావ్యాలుగా కన్సిడర్ చేస్తే అందులో 2 మహాకావ్యాలు కాళిదాసు సంస్కృతంలో రాశారు. దాని మొదటి భాగం రేపు మనము రఘువంశంది తెలుసుకుందాం రేపు రాత్రి. అందరూ కూడా ప్రశాంతమైనటువంటి ఆలోచనల ద్వారా భగవంతుడికి చేరువవుతూ, ఆలోచనలు, స్మృతులు భగవంతుడిని తలుచుకోవడానికి అన్ని మార్గాలని ఉపయోగించుకుంటూ సరైన మార్గంలో వెళ్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.